అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. సోమవారము, మంగళవారము ఆత్మతత్వము, సాధన, ఈ రెండు విషయాలు తెలుసుకుంటున్నాం. సోమవారం నాడు ఆత్మతత్వం. ఆత్మ అంటే ఏంటి అంటే, నాలో ఒక ఆత్మ, నీలో ఒక ఆత్మ, ఇంకొకరిలో ఒక ఆత్మ, ఇంకొకరిలో ఒక ఆత్మ, ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క ఆత్మ, అలా ఆత్మ ముక్కలుగా అయిపోయి ఉంటుంది అనేది ఒకటి. ఇది పాశ్చాత్య దేశాలలో బాగా వాడుకలో ఉన్నటువంటి తత్వం. ఆత్మ అనేది ముక్కలుగా ఉంటుంది. నువ్వెవరు అంటే, నేను దేహాన్ని, నా లోపల ఆత్మ ఉంది. ఇది వాళ్ళ ఆలోచన పద్ధతి. హిందూ ధర్మంలో అలా కాదు. ఆత్మ అనేది ఒకటే. జీవాత్మ, పరమాత్మ అనేది వేరు వేరు. జీవాత్మ అని కేవలం దేహం ఉన్నంత వరకు నేను ప్రత్యేకంగా అనుకుంటున్నాను అంతే. కానీ ఈ జీవాత్మ మరేదో కాదు, పరమాత్మనే. పరమాత్మలో కొంత భాగాన్ని నేను ఈ దేహం తీసుకున్నప్పుడు ఆ శక్తిని నేను తీసుకోవడం వల్ల దీనిని నేను జీవాత్మ అని చెప్పి వేరుగా చెప్పడం జరుగుతోంది. కానీ ఆత్మ స్వరూపం ఒక్కటే. అండ్ ఈ ఆత్మస్వరూపే మాత్రమే ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉంది. ఇది తప్ప ఇక రెండవది లేదు. సో ఆత్మతత్వం అంటే ఏంటంటే రెండవది లేనిది. సో ఇది మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా మళ్ళీ మనకి ఎక్కడో ఒక చోట అనుమానం రావడం అనేది వస్తుంది. ఎందుకు? కారణం ఏంటి అంటే, ఆ తత్వం మనకు పూర్తిగా బోధపడకపోవడం. ఎందుకు బోధపడదు అంటే, కంటి ముందు కనిపిస్తున్నటువంటి సత్యాలు, కంటి ముందు కనిపిస్తున్నటువంటి వస్తువులు, బంధాలు, సమస్యలు, ఇవన్నీ ఉన్నప్పుడు ఇదంతా లేదు అని చెప్పడం చాలా కష్టం. ఇదంతా కూడా అశాశ్వతము అని చెప్పడం చాలా కష్టం. అయితే అశాశ్వతము అని చెప్పడానికి హిందూ ధర్మం లోపల మనం ఒక నియమాన్ని తీసుకున్నాం. ఈ 1-2 నియమాలు కనుక మనం గట్టిగా పట్టుకుంటే మనకు ప్రతిదాన్ని ఈ 2 నియమాలతో పోల్చి చూడాలి. నా వీడియో స్టక్ అయినట్టుంది కదా, ఇప్పుడు వస్తుంది కదా వీడియో? వినిపిస్తుందా? నా గొంతు వినిపిస్తుంది? నా వీడియో కనిపిస్తుంది? కనిపిస్తుంది, వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. సో అప్పుడు ఏమైతుంది? మన ఎదురుగా ఉన్నటువంటి వస్తువులు మాత్రమే మనకు శాశ్వతంగా కనిపిస్తాయి. అయితే హిందూ ధర్మంలో ఒక మాట చెప్తారు. ఏంటంటే, ప్రపంచమంతా కూడా మిథ్య, అంటే ఫాల్స్. ప్రపంచంలో ఏది కూడా సత్యం కాదు. ముందు ఇది గట్టిగా గుర్తించాలి. ఎందుకంటే హిందూ ధర్మం నిలబడినదే దీని మీద. హిందూ ధర్మంలోని కొన్ని నియమాలను ముందు చెప్తాను. ఒక్కసారి అందరూ కొద్దిగా జాగ్రత్తగా గనక పట్టుకోగలిగితే మనం ఏమన్నా ప్రశ్నలు వేయాలన్నా, లేక నేను చెప్పినటువంటి సమాధానాలు అందరికీ అర్థం కావాలన్నా కూడా ఉపయోగపడుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఆ అనుమానం అక్కడ ఉండిపోతూ ఉంటుంది. అది ఎప్పటికీ కూడా మనకు పరిష్కారం కాదు. ముందుగా ఆలోచిద్దాం, హిందూ ధర్మం దేన్ని నమ్ముతుంది? ముందు హిందూ ధర్మం నమ్మేది ఏంటంటే, మనం ఉన్నదంతా ఒకటే, ఇదంతా కూడా పరమాత్మ స్వరూపమే, ఇంకా మరేది కూడా కాదు. జడ పదార్థం కానీ, చైతన్య పదార్థం కానీ, ఇదంతా కూడా ఒకటే. ఇది భగవంతుడి స్వరూపం, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, నేను కనిపిస్తున్న ప్రతిదాన్ని ఈ జన్మకు మాత్రము చూస్తున్నాను అంతే, కేవలము చూస్తున్నాను. ఆ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నాకు ఇది నిజమేమో అని అనిపిస్తుంది. కానీ మనకేం చెప్తారంటే, లేదు, అది నీ ప్రారబ్ధ కర్మల వల్ల నువ్వు చేస్తున్నటువంటి ఒక స్వప్నం యొక్క ఆలోచన అంతే. అది ఒక స్వప్నం లాంటిది. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవడము, కూర్చోవడము, నించోవడము, ఇదంతా కూడా ఒక పెద్ద కళ లాంటిది. మరి కళలోంచి బయటికి ఎలా వస్తాం? ఈ నాటకం నుంచి బయటికి ఎలా వస్తాం అంటే, ఆలోచన చేయడం ద్వారా ఇదంతా కళ అని చెప్పి తెలుస్తుంది. సరే, ఎంత ఆలోచన చేసినా మళ్ళీ ఆలోచన అయిపోయిన తర్వాత బయట కనిపించే వస్తువులు మళ్ళీ కనిపిస్తున్నాయి కదా. సో కాబట్టి ఆత్మతత్వం కష్టం. ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా కాదా ఒకసారి ఆలోచించండి. మీరు మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. బయట కనిపిస్తున్నవన్నీ మనకు కనిపిస్తున్నప్పుడు ఇదంతా అసత్యం అని ఎలా అనుకుంటాం? ఇన్ని వస్తువులు కనిపిస్తున్నాయి, ఇంతమంది కనిపిస్తున్నారు, ఇన్ని సమస్యలు కనిపిస్తున్నాయి, మరి ఇది అశాశ్వతం అని ఎలా అనుకుంటాం? కానీ హిందూ ధర్మం అదే చెప్తుంది కదా. హిందూ ధర్మం ఏం చెప్తుందంటే, ఇదంతా అశాశ్వతం అనే చెప్తుంది. శాశ్వతమైనటువంటిది కేవలం భగవంతుడు ఒక్కడే. భగవంతుడి యొక్క తత్వం ఒకటే. మన ఆత్మతత్వమే, స్వరూప తత్వమే, భగవంతుడి తత్వమే, బ్రహ్మ జ్ఞానమే, ఇవన్నీ కూడా
ఒకే తత్వమునకు ఉన్నటువంటి వివిధ నానార్థాలు అని చెప్పేసి అంటాం కదా, వివిధ అర్థాలు అన్నమాట. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. తత్వం అన్నా, ఆత్మజ్ఞానము అన్నా, బ్రాహ్మీ స్థితి అన్నా, స్థిత ప్రజ్ఞత స్థితి అన్నా, ఇవన్నీ కూడా ఒక కేటగిరీలోనే వస్తాయి. జ్ఞానము అన్నా కూడా ఇవన్నీ కూడా ఒక కేటగిరీలో మాత్రమే వస్తాయి. కానీ ఆ స్థాయికి వెళ్ళడం కొద్దిగా కష్టమవుతుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే కర్మకాండలలో ఉన్నంత వరకు, మన మనస్సు ఆలోచనలు చేస్తున్నంత వరకు, మన శరీరము బంధములు పెట్టుకున్నంత వరకు బయట ఉన్న ప్రపంచం అబద్ధం అనుకోవడం కష్టం. ఈ పాయింట్ ఎస్ ఆర్ నో? ఒక్కసారి నేను చెప్పిన పాయింట్, ఇప్పుడు లాస్ట్ లో చెప్పిన పాయింట్ కరెక్టా కాదా చెప్పండి. ఎస్ సార్. ఏం చెప్పాను చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఏం చెప్పాను? ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాను. ఏం చెప్పాను? ఈ బంధాలతో పెట్టుకున్న ప్రాపంచిక సంబంధాలు, బంధాలు పెట్టుకున్నంత వరకు మనము బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోలేము. దేవుని అదంతా అబద్ధమే, కనిపిస్తున్నదంతా అబద్ధమే. కరెక్ట్. కానీ అది ఒప్పుకోగలమా మనం? ఇప్పుడు నేను మళ్ళీ చెప్పింది మళ్ళీ చెప్తాను, ఎవరైనా మళ్ళీ ఒకసారి రిపీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నేను చాలా కష్టపడి వాక్యములు, నేను చాలా ఆలోచించి చెప్తున్న వాక్యాలు కాబట్టి మీరు విని మీ ఆలోచనని అలా వెనక పంపించండి. ఇప్పుడు తిరుపతి టెంపుల్ లోపల నేను మిమ్మల్ని తీసుకెళ్తే మీ అందరూ వెనకాల ఎలా వచ్చారు ధ్యానం లోపల, అలాగా ఇంట్లో కూడా ఒక్కసారి చాలా కూల్ గా ఆలోచించండి, చాలా పీస్ఫుల్ గా ఉండండి. ఒక్కసారి కూల్ గా ఆలోచించండి. మనసు ఆలోచిస్తున్నంత సేపు, శరీరము బంధములు పెట్టుకున్నంత వైపు మనకు ఆత్మతత్వం బోధపడదు. నంబర్ 1. నంబర్ 2, బయట ఉన్న ప్రపంచం సత్యం లాగానే కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తా మీకు అర్థం కావడానికి. మనము బంధములు ఉన్నంత వరకు, మన మనసు పనిచేస్తున్నంత వరకు, అలజడులలో కానీ ఎలాగైనా కానీ ముందు మనసు అలా పనిచేస్తున్నంత వరకు బయట ఉన్న ప్రపంచం అబద్ధం అంటే నమ్మలేము కాక నమ్మలేము. ఎవరైనా నమ్మగలుగుతారా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇది అబద్ధం అంటే ఎంతమంది నమ్ముతారు? ఒక్కసారి చెప్పండి. అసలు ఇది నమ్మడానికి ఎంతైనా, అసలు 1% అయినా కూడా నమ్మడానికి దగ్గరగా ఉందా? చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. జ్ఞానులు నమ్ముతారు, అజ్ఞానులు నమ్మరు. జ్ఞానులు మనం తెలిసిన సత్యం తెలిసిన నమ్ముతాం మనం. కంటికి కనబడేది మనకు సత్యం తెలిసిన వాళ్ళు అంటాం మనం. జ్ఞానులు మీ అసంటోళ్ళు, మా అసంటోళ్ళు, మీ క్లాసులు ఎన్నోళ్ళు వింటారు. అసత్యం అనేది తెలుసు. కానీ అజ్ఞానులు ఉంటారు కదా, దేవుని నమ్మని వాళ్ళు ఉంటారు. ఇంత ఉంది, ఇంత శక్తి ఉంది కదా అని భూమి ఎప్పుడు నాశనం కావాలని వాళ్ళు నమ్మరు. అది నా యొక్క అభిప్రాయం. ఇంకెవరైనా చెప్పగలరా? రిపీట్ చేయాలి సార్? రిపీట్ చేయమంటారా సార్? నేను అన్నది ఏంటి అసలు? ఏం చెప్పాను నేను? సార్ రాధిక గారు, సుధా గారు, ఒకటి తర్వాత ఒకటి చెప్పండి. మనసు ఆలోచిస్తున్నంత వరకు శరీరం బంధాల్లో ఉన్న ప్రపంచం అబద్ధం అని మనము నమ్మలేము. ఓకే, రాధిక గారు చెప్పండి. నమ్మలేం సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరు మాట్లాడుతున్నది అబద్ధము అన్న విషయాన్ని రియలిస్టిక్ గా అయితే మనం నమ్మలేము. సరే, ఇప్పుడు శరీరము మనస్సు ఉన్నంత వరకు కూడా, ఈ శరీరము ఈ మనస్సు ఈ రెండు ఉన్నంత వరకు కూడా, అంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరము అని ఏవైతే చెప్పుకుంటామో ఈ రెండు పనిచేసే వరకు కూడా బయట ఉన్నది అబద్ధం అని చెప్తే నమ్మడం దాదాపు అసంభవం. ఎవరము కూడా నమ్మలేం. నమ్మడం చాలా కష్టం అవుతుంది. సరే, ఇప్పుడు నిద్రలోకి వెళ్ళిపోయాము. శరీరము పనిచేయడం లేదు, మనస్సు కూడా పనిచేయడం లేదు. ఇప్పుడు మరి ఏమైంది? ప్రపంచం ఏమైంది? మీ కష్టంలు ఏమయ్యాయి? మీ బాధలు ఏమయ్యాయి? మీ సుఖాలు ఏమయ్యాయి? మీ వయస్సు ఏమైంది? ఏ వయస్సు? మీకు నిద్రలో ఉన్నప్పుడు మీ వయస్సు ఎంతో తెలుస్తుందా? నిద్రలో ఉన్నప్పుడు సమయం ఎంత అయిందో తెలుస్తుందా? నిద్రలో ఉన్నప్పుడు ఎక్కడ పడుకున్నారో తెలుస్తుందా? నిద్రలో ఉన్నప్పుడు అసలు ఈ శరీరం ఉంది అని తెలుస్తుందా? అసలు నిద్రలో అంటే గాఢ నిద్ర గురించి నేను చెప్తున్నది, స్వప్నాల్లో కాదు. ఆ సమయం లోపల మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమైనా తెలుస్తోందా? ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఆలోచనలు ఉండని ఒక నిశ్చల స్థితి. ఆ స్థితిలో చెప్పండి. అప్పుడు ప్రపంచం ఏమైంది? మరి మీకు సంబంధించినంత వరకు ప్రపంచం ఉన్నదా, లేకపోతే ఒక ఆనందమయమైనటువంటి స్థితి ఉన్నదా?
ప్రపంచం ఏం లేదు సార్, ఆనందమయ స్థితి మాత్రమే ఉంది. నేను సుఖంగా నిద్రపోయాను అనుకుంటాం తెల్లారి లేచాక. మనకేమీ తెలియదు, మన పక్కన ఏమి ఉన్నా కూడా మనకేమి తెలియదు, ఏం జరిగినా ఏ విషయము తెలియదు. మరి అప్పుడు ఈ ప్రపంచం అంతా ఏమైపోయింది అంటారు? ఎవరైనా చెప్పండి, మీరు కాక ఇంకెవరైనా చెప్పండి. ప్రపంచం అంతా ఏమైపోయింది ఆ సమయంలో? ప్రపంచం అలాగే ఉన్నది సార్, అలాగే ఉన్నది. ప్రపంచం అయితే ఉన్నది, లేదని అనుకుంటున్నాం. ఎందుకంటే మనం అంత ఆనంద స్థితిలోనే పడుకొని ఉన్నాం గనక ఇంకేమీ లేదన్నట్టు మాయలో ఉన్నాం సార్. అన్ని ఉన్నాయి. స్థితిలో కూడా ఏమీ ఉండదు సార్, ఏమీ తెలియదు అప్పుడు. ఆ సమయంలో ఏమీ తెలియదు. హిందూ ధర్మంలో ఏంటంటే అదే అసలైనటువంటి స్వరూపం. నిద్ర అనేటటువంటిది మాయ కాదు, నిద్ర అనేటటువంటిది నిజం. ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్పింది జస్ట్ అపోజిట్. నిద్ర అనేది మాయ అన్నారు, కాదు, ఈ ప్రపంచం మాయ, నిద్ర మాత్రమే సత్యం. ఇప్పుడు అర్థమైందా? ఎవరైనా అర్థం కాని వాళ్ళు అడగండి. ఎందుకంటే మనకు మాటకి ఈ డిస్కషన్ రావడము, దీంట్లో మళ్ళీ నేను మొదటి నుంచి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ రావడము, దానివల్ల ఏమైపోతుందంటే మనకు అర్థం కాకపోవడం, అర్థం అవడం పోయి అర్థమైన వాళ్ళకు కూడా మళ్ళీ కొత్త అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. కొద్దిసేపు అయితే ఇప్పుడు ఏమవుతుందంటే నేను మీకు ఆత్మతత్వం ఉందని చెప్పగలను లేదో తెలియదు, కానీ కొన్ని రోజుల తర్వాత నేను దేహతత్వంలోకి వచ్చేస్తానేమో అని భయం వేస్తుంది నాకు. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నిద్రలో, గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకు పెద్ద నొప్పి కూడా తెలియదు. ఎందుకు? మరి నొప్పి ఉంది కదా. ఇప్పుడు కాలో చెయ్యో పోయింది ఒకటికి, ఆ సమయంలో ఏదో పెద్ద యాక్సిడెంట్ అయింది, బాగా నొప్పి పెడుతుంది చెయ్యి. మరి ఆ సమయంలో, నిద్ర సమయంలో ఎందుకు తెలియడం లేదంటారు? మన సూక్ష్మ శరీరం అనేది, కారణ శరీరం అనేది బయటికి వెళ్ళిపోతుంది కదా సార్. మనలో చైతన్యము ఇదవుతుంది కాబట్టి మనకేమీ తెలియదు. చైతన్యం ఉంది మన లోపల, చైతన్యం ఎక్కడికి పోదు. ఉంది, కారణ శరీరం అనేది మన ఆత్మ అనేది బయటికి వెళ్ళిపోతుంది. విశ్వంలో తిరుగుతూ ఉంటుంది కదండి. మన విశ్వ చైతన్యం శ్రీకృష్ణ భగవానుడు మళ్ళీ 13, 14, 15లో చెప్పిన మాటలే తీసుకున్నాం. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఒక జడ ప్రకృతి, ఒక చైతన్య ప్రకృతి అని 2 రకాలుగా డివైడ్ చేశాడు. చైతన్యం అనేది అందరిలో కాన్స్టెంట్, మీలో, నాలో, మనలో, అందరిలో కూడా కాన్స్టెంట్. మరి జడ వస్తువులలో ఏమవుతుందంటే అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నవన్నీ శాశ్వతం అని చెప్పేసి ఈ ప్రపంచమంతా శాశ్వతం అని అనుకుంటాం. అయితే హిందూ ధర్మం లోపల బేసిక్ డెఫినేషన్ ఏంటంటే మారేటటువంటి ఏది కూడా ఆత్మస్వరూపం కాదు, శాశ్వతం కాదు. సత్యం అంటే ఏంటంటే ఎప్పటికీ మారదు. ఒకసారి ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగాలి ప్లీజ్. హిందూ ధర్మం ప్రకారం, ఇప్పుడు వేరే ధర్మం వాళ్ళు వేరే రకంగా అనుకోవచ్చు, దాని గురించి మనం ఆలోచించద్దు. మనం దేవుళ్ళ గురించి మాట్లాడొద్దు, ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు రాముడా కృష్ణుడా అని ఇప్పుడు మనం ఇట్లా నిన్న అనుకున్నట్టుగా అనుకుంటే చర్చ వేరే యాంగిల్లో వెళ్ళే అవకాశం ఉంది. ఒక మండే ట్యూస్డేలలో మాత్రము కొద్దిగా ఆత్మతత్వాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? బాగా ఆలోచించండి. మనం నిద్రపోయిన సమయం లోపల ఈ ప్రపంచం అనేది మాయమైపోయింది. అది కేవలం మనకు మాయమవడం కాదు, అదొక సత్యం. మరి మన శరీరం ఎలా మాయమైపోయింది? అంత పెద్ద శరీరం కదా, ఎలా మాయమైపోయింది? అలా నిరంతరము క్షణం కూడా తీరికలేనటువంటి మనస్సు ఎందుకు అంత నిశ్శబ్దంగా, అంత ప్రశాంతంగా ఉన్నది? సో దేవుడు ఏం చేశాడంటే దీన్ని ఒక శాంపుల్ గా ఇచ్చాడు మనకు. ఇచ్చి బాబు ఇది సత్యం, ఇటువంటి స్థితికి నువ్వు చేరుకోవాలి, దీనినే బ్రాహ్మీ స్థితి అంటాము. ఆ సమయం లోపల ఎంతమందికి రాగం ఉందండి? హలో, ఎంతమందికి ద్వేషం ఉంటుంది, ఎంతమందికి రాగం ఉంటుంది? ఎవరైనా ఏది ఉండదు సార్ ఆ సమయంలో, ఏమీ ఉండదు ఆ సమయంలో, ఏది తెలియదు. కృష్ణవేణి గారు చెప్పండి. ఏమీ ఉండవు సార్, మనసు ఉండదు, ఏమీ ఉండదు కదా సార్ ఆ సమయంలో. అందుకని రాగం ఉండదు, ద్వేషం ఉండదు. సరే, అద్వేష్ట సర్వభూతానం మైత్రక కర్ణ ఏవచ అంటాడు, అవునా? సో ఇప్పుడు ఆ స్థితి అప్పుడు ఉందా లేదా చెప్పండి? ద్వేషం ఎవరిని, అద్వేష్ట సర్వభూతానం అంటే ఎవరిని ద్వేషించకుండా ఉండడం. ఆ నిద్రపోయినప్పుడు ఆ స్థితి మనకు పొందామా లేదా చెప్పండి? ఏమీ ఉండవు కదా సార్. కరెక్ట్. కొత్త వాళ్ళు ఎవరైనా మాట్లాడండి. ఇప్పుడు మీ ముగ్గురు నలుగురు తప్ప కొత్త వాళ్ళు ఎవరైనా ఒకసారి ఆలోచించి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నోరు తెరవకపోతే ఇది మనసులోకి ఎక్కదు.
ఇప్పుడు మాట్లాడిన 4-5 తప్ప కొత్త వాళ్ళు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. అది నిద్రావస్థ అంటే మొత్తము మనము ఈ మాయంతా మర్చిపోయి ఆ నిద్రలో ఇంకొక జన్మ నెక్స్ట్ ఒక జన్మకి ఎత్తినట్టుగా అనిపిస్తుంది. అంటే ఆ నిద్రావస్థ కూడా మృత్యువుతో సమానమేనా? బాగా చెప్పారు. మృత్యువే నిద్ర అవస్థ దాన్ని మృత్యువు అనే అంటారు. ఎందుకంటే దాన్ని మనము నిత్య ప్రళయం అని చెప్పేసి అంటాము. ఏమంటాము? నిత్య ప్రళయము అంటాము. అది మృత్యువు యొక్క స్థితికి దాదాపుగా సమానము. మీరు ఇన్ని రోజులు చెప్పింది నాకు అది అర్థమైంది సార్. అందుకోసం అవునా కాదా అని డౌట్ వచ్చి అడగాలనుకుంటున్నాను. అది అట్లా అనిపించింది. నమస్తే సార్. నమస్తే. ఇంకా కూడా ఎవరైనా చిన్న చిన్న ప్రశ్నలు ఉన్న వాళ్ళు అడగండి. ఇంకొక 2 మాటలు ఉన్నాయి మనకు ఆత్మతత్వం గురించి. శాశ్వతమైనది మారదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను శాశ్వతమే అనుకుందాం. ఇప్పుడు నేను శాశ్వతం అనుకుందాం. అనుకుంటే మరి నా చిన్నప్పటి ఫోటో చూపించింది నేను అంటే మీరు ఒప్పుకుంటారా? సార్ శ్రీనివాస్ అంటే తెల్లగడ్డం ఉండాలి, ఇక్కడ నుదుటిపైన ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి, మీసం ఉండాలి అంటారు. చిన్నప్పుడు నేను బేబీగా ఉన్నా, నాకు మీసం ఎక్కడి నుంచి ఉంటుంది, గడ్డం ఎక్కడి నుంచి ఉంటుంది? ఇప్పుడు ఏం చేసేట అంటే ఒక షాప్ లోపల వాడు అన్ని కూడా మ్యూజియంకి అమ్ముతున్నాడు అనమాట. అమ్ముతుంటే అక్కడ ఒకటి చిన్న పుర్రె దొరికింది. ఏంటయ్యా ఇది అంటే మహాత్మా గాంధీ గారి పుర్రె అని చెప్పి అమ్ముతుంటాడు. వావ్ అని చెప్పేసి వాడు తీసుకుంటాడు. ఇంతలోకి ఇంకోటి వస్తాడు, వాడికి ఇంకొక పుర్రె ఇస్తాడు. ఇదేంటి అంటే మహాత్మా గాంధీ గారి పుర్రె అంటాడు. ఆయన అంటాడు అదేమిటి అలా, ఆశ్చర్యకరమైన విషయమే ఇది, ఇద్దరికి ఎలా ఇస్తావు నువ్వు అంటే అది చిన్నగా ఉన్నప్పటిది, ఇది పెద్దగా అయినప్పటిది అన్నాడు. ఇందులో ఆ సత్యమా అసత్యమా? మరి మారిపోయి మరి మారిందని మనమే అనుకున్నాం. కాబట్టి చిన్నప్పుడు ఉన్న పుర్రె పెద్ద అయినాక పుర్రె వేరే కదా మరి. కాబట్టి 2 కరెక్టే కదా. బయటికి రావు కదా సార్, మనం చనిపోయిన తర్వాతే అది పుర్రె బయటికి వస్తుంది. చిన్నప్పుడుది బయటికి మనకి దొరకదు కదా. ముందు అది మారుతుందా లేదా? పెద్దగా అవ్వచ్చు, బయటకు వచ్చేదంటూ ఒక్కటే కదా సార్. పెద్దగా అవుతుంది కానీ కంపల్సరిగా జరుగుతుంది సార్. అది 2 కాదు కానీ ఒకటే అయినా మార్పు అనేది ఉంది. సో మార్పు చెందినది శాశ్వతమా? ఇప్పుడు హిందూ ధర్మం ప్రకారం శ్రీపద రామలక్ష్మి గారు చెప్పండి. శ్రీపద రామలక్ష్మి గారు చెప్పండి, మార్పు చెందినది శాశ్వతమా? మారేది సత్యం కాదండి. కాదు, శాశ్వతం కాదు. సత్యం కాదండి, మారేది సత్యం కాదు. మారేది శాశ్వతం కాదు, సత్యం కాదు. సో కాబట్టి ఇప్పుడు ఈ శరీరం శాశ్వతం కానప్పుడు పిల్లలు గాని, వీళ్ళతో పుట్టినటువంటి పిల్లలు గాని, ఇతర దేహాలు గాని శాశ్వతమా? కాదు. ఏది శాశ్వతం కాదు సార్. ఓకే, ఇప్పుడు ఏది శాశ్వతం కాదు అనే దానికి జవాబు, ఏది శాశ్వతం కాదా? శాశ్వతమైనది ప్రపంచంలో ఒకటి ఉన్నదా? ఉన్నది సార్, శాశ్వతమైన ప్రపంచం ఉంది సార్. ఆత్మసత్యం సార్, ఆత్మసత్యం. ఓకే, విజయ్ కుమారి గారు చెప్పండి. ఆత్మ శాశ్వతం సార్. ఓకే, ఆత్మ ఇప్పుడు మీ ఆత్మ శాశ్వతమా, నా ఆత్మ శాశ్వతమా, వేణుగోపాల్ గారు ఆత్మ శాశ్వతమా? మీరే చెప్పండి. విజయ్ కుమార్ గారు జవాబు చెప్పండి. అందరిది శాశ్వతమేనండి. వెయిట్ చేయాలా తర్వాత వరకు తింటావా? ఒక్కటే కదా సార్, ఆత్మ అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ కదా. విజయ్ కుమార్ గారు చెప్పండి. విజయ్ కుమార్ గారు, మిగతా వాళ్ళందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి ప్లీజ్. నేను ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పండి. ఎందుకోసం అంటే మళ్ళీ మీకే తర్వాత వినేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. నాకు వినిపిస్తాయి మీ మాటలు కానీ మళ్ళీ తర్వాత మీకే వినిపించవని నా బెంగ అన్నమాట. విజయ్ కుమారి మేడం, ఇప్పుడు మీ ఆత్మ శాశ్వతమా, నా ఆత్మ శాశ్వతమా, మన 3-4 ఆత్మలు, ఒక 50 ఆత్మలు శాశ్వతమా? అన్ని ఆత్మలు శాశ్వతమే సార్. అంటే 50 ఆత్మలు లేక 1000 ఆత్మలు లేదా 1,000,000 ఆత్మలు? ఒకటేనండి, ఒకటేనండి. ఓకే, ఒకటే ఆత్మ శాశ్వతము అంటే ఇక మిగతా ఆత్మలన్నీ మరి ఏమైపోవాలి? ఒకటే ఆత్మ శాశ్వతమైంది, నాదో మీదో ఆత్మ శాశ్వతం అనుకున్నాం. మరి మిగతా కోట్ల కొద్ది ఆత్మలు ఏమయ్యాయి? సరే, ఆవిడ చెప్పలేకపోతున్నారు, ఎవరైనా జవాబు. విశ్వంలోని ఆత్మలన్నీ లక్ష్మీ ఆర్మీ గారు చెప్పండి. ఉంటాయండి అన్ని అనుకుంటున్నాను. పరమాత్మ దగ్గరే ఉంటాయండి అన్ని ఆత్మ
ఉంటాయి. అన్ని ఆత్మలు ముక్కలు ముక్కలు చేసి ఆయన ఏం చేస్తాడంటే కొన్ని కోట్లాది ఇట్లా మన మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు కదా, కాదు సార్, ఆ విశ్వ మటన్ చైతన్యం సార్. అందరిలో పరమాత్మ ఉన్నది దగ్గర ఒకటే ఆత్మ అండి. ఒకటే చైతన్యం సార్, అంతా అందరిలో ఉన్నది ఒకటే. ఒకటే ఒకటే ఆత్మ. సో కాబట్టి ఏంటంటే ఆత్మ మనందరం పరమాత్మ కూడా రెండు ఆత్మ పరమాత్మ ఒకటే సార్. ఆ పరమాత్మ నుంచే మనం వచ్చాం. ఓకే, సో మనం అంటూ ప్రత్యేకంగా రాలేదు, మనం వచ్చామని అనుకుంటున్నాం. దానికి కారణం ఏంటంటే భగవంతుడిలోంచి మనం అందరము సృష్టింపబడ్డాము అని చెప్పేసి మనం ముందు తెలుసుకున్నాము. పరబ్రహ్మలోంచే మనం పుట్టబడ్డాము. కానీ మనకు ఆ సత్యం తెలుసుకోకపోవడాన్ని దాన్ని అజ్ఞానము అంటారు. మనకు కావాల్సింది ఏంటంటే జ్ఞానము. మనకి ఇప్పుడున్న దాన్ని అజ్ఞానం అంటారు. ఇంతవరకు అర్థం కాని వాళ్ళు ఎవరైనా, అర్థం కాని వాళ్ళు మాత్రమే అడగండి. అర్థమైన వాళ్ళు ఎస్ సార్ అని చెప్పి చెప్పకండి నాకు. అర్థం కాని వాళ్ళు అడగండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆత్మ అనేది శాశ్వతము. అందరిలో ఉన్నటువంటిది ఒకటే ఆత్మ. అదే పరబ్రహ్మ యొక్క ఆత్మ. ప్రపంచంలో కనిపించే ప్రతి వస్తువు కూడా అది చైతన్యం కానీ జడం కానీ అవి భగవంతుడిలోంచి వచ్చినవే. ఏ విధంగానైతే సాలెపురుగు తనలోంచే వస్తువులను తయారు చేస్తుంది, తనే పుట్టిస్తుంది, తనే మళ్ళీ వాటిని పట్టుకుని అన్ని చోట్లకు వెళ్తుంది. అంటే అదే సృష్టికర్త. అంటే నిమిత్త కారణము ఉపాదాన కారణము అని ఏవైతే చెబుతామో, నిమిత్త కారణము ఉపాదాన కారణం అంటే, ఉపాదాన కారణం అంటే మెటీరియల్, నిమిత్త కారణము అంటే స్కిల్. ఉదాహరణకి నేను వంట చేయాలి అంటే ఆ వంట చేయడానికి నాకు కావలసిన స్కిల్ ని నేను నిమిత్త కారణము అంటాను. వంట చేయడానికి కావలసిన పదార్థాలు ఏవైతే ఉంటాయో దాన్ని నేను ఉపాదాన కారణము అంటాను. ఈ నిమిత్త కారణము ఉపాదాన కారణము రెండు కూడా దేవుడే. వంట చేసే వస్తువులు, వంట చేసే వ్యక్తి ఒక్కడే. సో ఇప్పుడు మనం అందరము కూడా చూస్తున్న జడ పదార్థాలు, చైతన్య పదార్థాలు కూడా ఇది నిన్నటి ఎక్స్టెన్షన్ క్లాసు, ఇంకా భజగోవిందం స్టార్ట్ అవ్వలేదు. నిన్నటిది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఇంకా కూడా మనము ఆ తత్వాన్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. ఆత్మ ముక్కలు ముక్కలు ముక్కలుగా మటన్ కొట్టు మస్తాన్ గాడు కొట్టినట్టుగా అలా ముక్కలు ముక్కలు అయిపోయి ఉండదు. మరి సార్ మరి ఎందుకు మనం ఒక్కొక్కలము వేరు వేరుగా తెలియబడుతున్నాము? ఇదేంటంటే ఒక రోజులో అర్థం కాదు. మీకు గుర్తుంచుకోండి, కొద్దిగా ఈ వైపులో ఆలోచించండి. ఒక రోజులో అర్థం కావాలని చెప్పట్లేదు, కొన్ని రోజులుగా చెప్పుకుంటున్నా. మనం ఆలోచించకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఎప్పుడో చిన్న అనుమానం వచ్చి తీరుతుంది. కాబట్టి నేను ఏమంటానంటే కొద్దిగా ఈ డైరెక్షన్ లో కాస్త నా చేయబట్టుకొని రండి. కొద్దిగా చేయబట్టుకోనో వెనక తోక పట్టుకోనో రండి. అందరూ కొద్దిగా ముందుకు తీసుకెళ్తాను. కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి హిందూ ధర్మంలో చెప్పేది ఏంటంటే భగవంతుడు తప్ప అన్ని అశాశ్వతమే, భగవంతుడు తప్ప వేరేది లేదు. ఒకవేళ వేరేది ఏదన్నా కనిపించింది అంటే దానికి మన అజ్ఞానమే కారణము. మన అజ్ఞానమే కారణము అని చెప్పడానికి ప్రూఫ్ ఏమన్నా ఉంది సార్? కళ్ళ ముందు ఇంత సత్యం కనిపిస్తుంటే అంటే ఉంది, అదేమి నిద్ర. రెండవది ఏంటి సార్? సంగమము. ఈ రెండు సమయాలలో మనకు టైం తెలియదు, కాలమునకు అతీతులం అవుతాము. సాత్విక, రాజసిక, తామసిక గుణములకు అతీతమైతాము. భగవంతుడు క్యారెక్టరిస్టిక్స్ లో భగవంతుడు టైం అండ్ స్పేస్ కి అతీతమని, గుణములకు అతీతమని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ రెండు మనం నిద్రలో ఉన్నప్పుడు సాధించామా లేదా? నా మాట అర్థమైన వాళ్ళు, అర్థం కాని వాళ్ళు ఫస్ట్ అడగండి, అర్థమైన వాళ్ళు రిపీట్ చేయండి. మళ్ళీ ఒక్కసారి చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్తాను, అలా అడగండి, ఏం పర్వాలేదు, నేను సంతోషపడతాను. ఎందుకంటే ఇవాళ క్లాస్ చూద్దాం, మనం మన టైం ని బట్టి చెప్పుకుందాం. ఒకటే శ్లోకమైనా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం భజగోవిందంలో. సో నిన్నటి క్లాస్ యొక్క కంటిన్యూయేషన్ లో మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఆత్మ అనేటటువంటిది ముక్కలు ముక్కలుగా ఉంటుందా, లేక ఒకే ఆత్మ అన్ని శరీరాల్లో అన్ని చోట్ల ప్రపంచమంతా వ్యాపించి ఉంటుందా అనే దానికి హిందుత్వం చెప్పేది అంటే ప్రపంచమంతా ఒకే వ్యాపించి ఉంటుంది. గాడ్ ఇది ఆమ్ని ప్రెజెంట్, ఆమ్నిషియంట్, ఆమ్ని పొటెన్షియల్. భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వ వ్యాపకుడు. ఈ మూడు కూడా భగవంతుడే. అన్ని చోట్ల వ్యాపించిన భగవంతుడు నాలో నీలో అన్ని చోట్ల ఉన్నాడు. మరి నాకు ఎందుకు తెలియడం లేదు? ఎందుకు తెలియడం లేదంటే అజ్ఞానం వల్ల తెలియడం లేదు. సరే, మరి భగవంతుడి లక్షణాలు ఏంటి సార్? భగవంతుడు ఎలా ఉంటాడో శ్రీనివాస్ గారు చెప్పండి అంటే నేను చెప్పేది ఏంది? లలిత సహస్రనామం చదవలేదు మీరు? విష్ణు సహస్రనామం, విశ్వం విష్ణు వశకార భూత భవ్య భవత్ ప్రభు జయ హనుమాన జ్ఞానం కొట్టి కొట్టి చంపేయకండి దేవుళ్ళని, చావగొట్టేసి చెవులు మూస్తున్నారు దేవుళ్ళది. ఆలోచించండి, ఆలోచించండి, ప్రశాంతంగా పాడుకోండి. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతి లోక ఉజాగర. ఇలా మెల్లగా చదువుకుంటూ ఏంటి దీని అర్థం 2 లైన్లు ఆపేయండి. ఓ జయ హనుమాన, నీకు జ్ఞానం, జ్ఞానం అంటే ఏమిటి? అజ్ఞానంకు అపోజిట్ అయినది. మనందరిలో ఉన్నది అజ్ఞానం. ఈ అజ్ఞానంకి అపోజిట్ అయినటువంటి వాడే ఆంజనేయ స్వామి. ఎందుకని?
ఆంజనేయ స్వామిని చూడగానే రాముడు ఏమంటాడు, ఈయన ఏంటి తెలుసా, ఆయన ఋగ్వేద మంత్రాల లాగాను, యజుర్వేదంలో ఉన్న గద్యం లాగాను, సామవేదంలో ఉన్న పాటల లాగాను, అథర్వణ వేదంలో ఉన్నటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ లాగాను మాట్లాడుతున్నాడు ఏంటి, మాట్లాడుతున్న ప్రతి మాట అది. అందుకోసం అంత గొప్పవాడు. అంటే జ్ఞానం అంతా ఉన్నది వేదాలలో. ఆ వేదం మనం ప్రతి బుధవారం తెలుసుకుంటున్నాం. సో నేనేమంటానంటే మన అందరినీ ఆత్మ జ్ఞానంకు చాలా దగ్గర వైపు తీసుకెళ్ళడానికి ఈ జన్మలో ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు. చెయ్యి పట్టుకుని నడవండి, ఈ హడావిడి మానేయండి అని చెప్పి బతిమాడుకుంటున్నాం మిమ్మల్ని. ఇప్పుడు భగవంతుడి యొక్క లక్షణాలు ఏంటి శ్రీనివాస్ గారు? భగవంతుడి లక్షణాలను మనం ఏం తెలుసుకున్నామంటే, మనము భూత భవ్య భవన్ని తెలుసుకున్నాం కదా. అందులో ఏం తెలుసుకున్నాము? భగవంతుడు కాలమునకు తర్వాత దేశమునకు అతీతుడు. అంటే ఏంటి మీనింగు? కాలమునకు అతీతుడు అంటే దేవుడు పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నిటిలో ఎక్కడైనా ఉండగలుగుతాడు. ఆయనకు మనలాగా సమయం ఉండదు. ఏంటి దేశకాలం అంటే ఏంటి? టైం అండ్ స్పేస్ అంటే ఏంటి? శ్రీనివాసు 9:23 ఈ సీట్ లో కూర్చున్నాడు. ఇప్పుడు 9:23 శ్రీనివాసు సినిమా చూస్తున్నాడు అంటే అది తప్పు. ఎందుకంటే ఐఎమ్ బౌండ్ బై టైం. నేను సమయంతో పరిచ్ఛిన్నమై ఉన్నాను. సో శ్రీనివాస్ ఈ కుర్చీలో కూర్చున్నాడు అంటే హి కెనాట్ బి ఎనీవేర్ ఎల్స్. థాంక్యూ సో మచ్. హలో సూర్యకుమారి గారు ఏదైనా మాట్లాడుతున్నారండి? హలో సూర్యకుమారి మేడం ఏమన్నా మాట్లాడుతున్నారా? సార్ నేనేం మాట్లాడలేదు సార్. ఇంకో సూర్యకుమారి, జనస్వామి సూర్యకుమార్ అని ఆవిడ మాట్లాడుతుంటే ఏమన్నా అనుమానం ఏమో అని అడిగాను. ఓకే, సో నేను మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఆత్మతత్వం చెప్పే రోజులలో వేరే పనులలో ఉంటే ఒక పని చేయండి. తర్వాత యూట్యూబ్ లో ఎలాగో పెడతాను కదా, ఒక 2-3 గంటల్లో పెడతాను కదా, అప్పుడు చూడండి. ఏం కోపం ఏం లేదు ఇందులో. ఈ వినేటప్పుడు ఏంటంటే 100% ఫోకస్ ఇక్కడే పెట్టండి. మీకు ఎంత బాగా అర్థమవుతుందో చూడండి. ఆ తర్వాత గుండె ఆనందంతో కొట్టుకుంటుంది. మొన్న సోక్రటీస్ కథ చెప్పాను. అలాంటి కథలు ఎన్నో. జ్ఞానానికి ఉన్నటువంటి గొప్పతనం. ఒక ఆయన అలా చదువుకుంటున్నాడు జపాన్ లోపల, 90 ఏళ్ల వయసు లోపల చైనీస్ భాష నేర్చుకుంటున్నాడు. ఎందుకయ్యా నువ్వు చైనీస్ భాష నేర్చుకుంటున్నావు అంటే, కష్టమైన భాష, అది ఎందుకు నేర్చుకున్నావు? ఊరికే నేర్చుకుంటు. ఎందుకంటే జ్ఞానం అనేటటువంటిది ఎప్పటికీ వృధా కాదు. ఇదే మాట వివేకానంద చెప్పాడు. అంటే మహాత్ములు చెప్పిన మాట వినము మనము, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాట వినము. అప్పుడు ఎలాగా? సో కాబట్టి మనం ఏంటంటే వి కమ్ బ్యాక్. దేశకాల పరిస్థితులు అంటే ఒక సమయంలో ఒక దగ్గరే ఉండేదాన్ని దేశకాల పరిస్థితులలో నేను పరిచ్ఛిన్నమై ఉన్నాను. పరిచ్ఛిన్నం అంటే ఐ హావ్ లిమిటెడ్ బై టైమ్ అండ్ స్పేస్. ఇక్కడే ఉంటా నేను. ఒక సమయంలో ఒక స్థలంలో మాత్రమే ఉండగలను. కానీ భగవంతుడు ఎక్కడ ఉంటాడో తెలియదు. అన్ని చోట్ల ఉంటాడు. ఆయన సర్వవ్యాపి. ఆయనను సమయము గాని స్థలం గాని పరిచ్ఛిన్నం చేయనివ్వు. నంబర్ 1. నంబర్ 2 ఏంటి? భగవంతుడు సర్వవ్యాపకుడు అన్నటువంటి విషయము మనకు ఇందాక చెప్పిన ఈ టైమ్ అండ్ స్పేస్ లో తెలుస్తుంది. రెండవది ముఖ్యమైనటువంటిది ఏంటంటే 3 గుణములకు అతీతుడు. అంటే సాత్విక గుణము, రాజస గుణము, తామస గుణము 3 ఉండవు. సాత్విక గుణం కూడా ఉండదు. ఇది భగవంతుడు గుణములకు అతీతుడు. అందుకే మనం ఆలయంలో ఏం చేస్తాం? మొదటి ప్రదక్షిణం, రెండో ప్రదక్షిణం, మూడో ప్రదక్షిణం చేసి దండం పెట్టుకుంటాం. కోరికలు లేని వాళ్ళ గురించి చెప్తున్నాం. కోరికలు ఉన్న వాళ్ళు మీరు మామూలుగా ఏదైతే ప్రామిస్ చేశారో దేవుడికి అన్ని ప్రదక్షిణాలు చేయండి. కోరికలు లేని వాళ్ళు 3 ప్రదక్షిణాలు చేసి ఆపేయండి. దాని మీనింగ్ ఏంటంటే, దేవుడా నన్ను కూడా నీలాగా గుణములకు అతీతుడుగా చేయి అని చెప్పినట్టు. ఇప్పుడు గుణములకు అతీతుడుగా చేయడం అంటే ఏంటి అంటే, నా లోపల కోపం గాని నిర్మల ఏమీ ఉండవు. నా లోపల ఏ రకమైనటువంటి భావములు ఉండవు అన్నమాట. 3 గుణములు నా మీద పనిచేయవు. ఈ 3 గుణములను మాయ అని చెప్పేసి మనం 14వ అధ్యాయంలో తెలుసుకున్నాం. ఈ 3 గుణములు ఉండనటువంటి సమయము టైమ్ అండ్ స్పేస్ తో నేను పరిచ్ఛిన్నం కానటువంటి సమయము. ఇది నిద్రావస్థలో మనం ఇవి 2 భగవంతుడి యొక్క లక్షణాలు. సో ఇప్పుడు నిద్రావస్థలో మీరు సమయం గాని స్థలం గాని తెలుస్తుందా? జవాబు చెప్పండి ఎవరన్నా. లేదు. తర్వాత మాట్లాడని వాళ్ళు మాట్లాడండి దయచేసి. మాట్లాడిన వాళ్ళు కాకుండా మాట్లాడని వాళ్ళు కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, సరేనా? అప్పుడు మీకే ఈ సులువు అవుతుంది. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం చెప్పండి. గాఢ నిద్రలు ఏమి తెలుసలేదు సార్ మనకు. గాఢ నిద్రలో ఉంటే మనకు ఏమి తెలియదు సార్. మనం అసలు ఆ గుణాలకు పూర్తి త్రిగుణాతీతులుగా ఉంటాం మనం ఆ టైంలో గాఢ నిద్రలో ఉంటే. కరెక్ట్. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకు గుణములకు అతీతంగా ఉంటాము. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, మన లోపల సమయము తర్వాత దేశము కూడా మనతోని, అంటే దేశకాల పరిస్థితులు కూడా మనని ఏ విధంగానూ బాధించవు.
ఇవి భగవంతుడు లక్షణాలా కాదా నాకు ఒకసారి చెప్పండి. కరెక్ట్ సార్, భగవంతుని లక్షణాలు సార్. వెరీ గుడ్. ఇప్పుడు అర్థం కాని వాళ్ళు ఎవరన్నా అడగండి. నిద్రలో ఉన్నప్పుడు మనము భగవంతుడి యొక్క తత్వమునకు దాదాపు సమానంగా ఉన్నాము అని చెప్పి నేను చెప్పాను. అర్థం కాని వాళ్ళు ఎవరన్నా అడగండి, ఏం పర్వాలేదు. ఇవాళ క్లాస్ దీనికే మన డౌట్స్ కే పెట్టుకున్నాం కాబట్టి ఏం పర్వాలేదు, అడగండి, సిగ్గుపడద్దు. అడిగితే నేను చక్కగా ఉదాహరణలతో జవాబు చెప్తాను, అస్సలు కోపం తెచ్చుకోండి. హరే కృష్ణ సార్. ఇది భగవంతుని దగ్గరలో ఉన్నాము. ఈ పంచభూతాలతో ఉన్న ఈ శరీరంలో చైతన్య స్వరూపము భగవంతుడే. అంటే భగవంతుని స్వరూపం నేనే అనుకోనేస్తాము. కానీ ఈ చైతన్యం లోపల ఉన్నంత వరకు అన్ని చూస్తుంటే అది భగవంతుడు అనుకోము. అంతా నా నుంచే జరుగుతుంది, నేనే గొప్ప అనుకుంటూ ఇదంతా నిజం అనుకుంటూ ఉంటాము. కానీ పడుకున్నప్పుడు మాత్రము అవన్నీ మర్చిపోతాము. ఆ గుణానికి భగవంతు స్వరూపమే తోడైంది కదా సార్. రెండవ లక్షణం ఒకటేమో గుణాతీతం, ఇంకొక లక్షణం ఏంటి? ఇంకొక లక్షణం అప్పుడు నేను భగవత్ స్వరూపం నేనే అయిపోయాను. అమ్మా మీకు అర్థం కావడం లేదండి. భగవంతుడు లక్షణాలు, రాగద్వేషాలు ఉండడం గురించి నేను మాట్లాడాను. భగవంతుడి లక్షణాలు 2 అని చెప్పి చాలా సేపటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాలం దేశం కాలాతీతుడు ఉండవు. దేశాతీతుడు కాలాతీతుడు గుణాతీతుడు. దేశాతీతుడు కాలాతీతుడు గుణాతీతుడు అనేటటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన లోపల కూడా ఆ సమయంలో ఉంటాయి. దేశాతీతుడు కాలాతీతుడు అంటే ఏంటి? నేను ఎక్కడ పడుకున్నానో తెలియదు, ఏం సమయం అయిందో తెలియదు, నా లోపల గుణములు ఉండవు. గుణములు ఉండవు అంటే ఏంటి? రాగద్వేషాలు గాని, నిర్మలత్వం గాని, తామసత్వం గాని, ఏ రకమైనటువంటి లక్షణాలు నా లోపల లేవు. ప్రమాదము గాని, సోమరితనం గాని, అలసత్వం గాని ఏమీ ఉండదు. అంటే నేను భగవంతుని అయ్యానా లేదా? ఆ సమయం లోపల భగవంతుణ్ణి కావాలంటే టైము, స్పేసు. చెప్పండి. నేను సంతోషము నేను కాను, దుఃఖాన్ని నేను కాను, సమయాన్ని నేను కాను. నేను చెప్పిన 3 కాదమ్మా, మీరు చెప్పిన మాటలు చెప్పకండి. నేను చెప్పినవి ఒకసారి రిపీట్ చేయడానికి ప్రయత్నం చేయండి, సరేనా? నేను చెప్పినవే రిపీట్ చేయండి, వేరే మాటలు అసలు వద్దు. మొదటిది కాలంనకు మనకు సంబంధం ఉండదు, మొదటిది, అవునా? రెండవది దేశమునకు మనకు సంబంధం ఉండదు, దేశం అంటే స్థలము. మూడవది ఏంటంటే గుణములకు మనకు సంబంధం ఉండదు. ఈ 3 చెప్పండి ఒకసారి, ఈ 3 చెప్పండి, వేరే ఏం చెప్పద్దు. చెప్పండి మాధవి గారు. కాలము నేను కాదు, స్థలము నేను కాదు, గుణము నేను కాదు. ఆ 3 గుణములు కూడా అతీతం. నేను గుణములకు కూడా నేను. ఇంకెవరైనా చెప్పండి. ఆవిడ చెప్పారు కదా చక్కగా. ఇంకెవరైనా చెప్పండి. శ్రీపాద గారు చెప్పండి. ఇక్కడ ఒక డౌట్ ఉంది సార్, నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది. ఒక్క నిమిషం శ్రీపాద గారు చెప్పండి. కాలం నేను కాదు, గుణము నేను కాదు, దేశం నేను కాదు. గుణం నేను కాదంటే ఏంటి? అంటే ఆ రాగద్వేషాలు అవి ఏమి ఆ టైంలో రాగద్వేషమేనా నేను చెప్పింది? ఇంకేమైనా చెప్పానా? గుణం అంటే ఏమేమి ఉంటాయి మన లోపల? అంటే ఏంటి? గుణాతీతం అంటే ఏంటి? 3 ప్రదక్షిణాలు చేస్తామని చెప్పాను. ప్లీజ్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకరు మాట్లాడుతుంటే ఇంకొకరు మాట్లాడద్దని ఎందుకు చెప్తాను తెలుసా? తర్వాత మీరే కంప్లైంట్ చేస్తారు, సార్ వీడియో బాగాలేదని చెప్పి. ఓకేనా? గుణాతీతం అంటే ఏంటి? రాగము, ద్వేషము, అంతేనా? 3 ప్రదక్షిణాలు ఎందుకు చేస్తున్నారు మీరు చెప్పండి. శ్రీపాద రామలక్ష్మి గారు, దేవుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తున్నారమ్మా మీరు. మూడు ప్రదక్షిణాలు ఎందుకు చేస్తున్నారు? లోపల ఎందుకని చెప్పడానికి చెప్పలేకపోతున్నారు మీరు. సరే పోన్లేండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. అందరూ దయచేసి ఈసారైనా కాస్త జాగ్రత్తగా వింటారని. ఇది కేవలం బతిమలాడుకోవడమే, మిమ్మల్ని నాకేమీ కోపం లేదు, కేవలం బతిమలాడుకుంటున్నా. ఇట్స్ ఎ రిక్వెస్ట్, ఓకేనా? మీరు దయచేసి ఒక్క నిమిషం నేనేమంటున్నానంటే, బయట పనులు మానేసేయండి, ఫస్ట్ ఇటు సైడ్ ఫోకస్ పెట్టండి, చెప్పిన మాటలు గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు అంటే ఏంటి? ఇప్పుడు దేవుడు అంటే తెలియనప్పుడు మీకు నిద్ర గురించి ఎలా అర్థమవుతుంది? దేవుడికి 3 ప్రదక్షిణాలు ఎందుకు చేస్తాము అంటే, దేవుడా
నాకు తామస గుణం తీసేసేయి, నంబర్ 1. రెండో ప్రదక్షిణ, అందరూ మ్యూట్ లో ఉండండి. దేవుడా రెండో ప్రదక్షిణం చేశాను, నాకు రాజస గుణం తీసేసేయి. దేవుడా నేను 3వ ప్రదక్షిణం చేశాను, నాలో సాత్విక గుణం కూడా తీసేసేయి. అప్పుడు నేను నువ్వు ఒకటే అవుతాము. అప్పుడు నేను నీకు దండం పెడుతున్నా, నీ గుడిలో వచ్చేసి నీ సాయుధ్యం కోసమై నేను వస్తున్నాను అని అర్థం. అంటే 3 ప్రదక్షిణాలు చేయడం వల్ల మీనింగ్ ఏంటంటే నేను గుణములకు అతీతుడుగా మారుతాను. గుణములకు అతీతుడు అంటే సాత్విక రాజసిక తామసిక గుణములు పోగొట్టడం. సాత్విక రాజసిక తామసిక గుణాలంటే ఏంటి? మనము నేర్చుకున్నటువంటి బోలెడు విషయాలు 13, 14 అధ్యాయంలో తెలుసుకున్నటువంటి బోలెడు విషయాలు. ఏమిటి 14 అధ్యాయంలో తెలుసుకున్నాం మనము? రాగద్వేషాలు, నిందాస్తుతులు, సుఖము, తమస్సు లోపలేమో అజ్ఞానము, తర్వాత తమస్సులో ఉన్నటువంటి మోహము, తమస్సులో ఉన్నటువంటి ప్రమాద పరిస్థితి, తమస్సులో ఉన్నటువంటి అలసత్వము, ఏ పని చెయ్యాలనిపించకపోవడము, ఇవన్నీ కూడా సాత్విక రాజసిక తామసిక గుణాల యొక్క ఎగ్జాంపుల్స్. ఈ అన్ని రకాల గుణములని 3 కేటగిరీస్ లో చేశాం. ఒకటి సాత్వికము, ఒకటి రాజసము, ఒకటి తామసము. ఈ గుణాలు ఏవి కూడా మనకు నిద్రలో ఉండవు. అది భగవంతుడి యొక్క లక్షణం అని చెప్పారు. ఇక రెండవది ఏం చెప్పాను? నేను ఎక్కడ పడుకున్నాను, నేను టైం ఎంత అయింది, ఈ 2 నాకు తెలియవు. దీన్ని ఏమంటారంటే దేశ కాల పరిస్థితులకు నేను అతీతంగా ఉన్నాను. అంటే టైమ్ అండ్ స్పేస్ ఆర్ నాట్ గోయింగ్ టు ఎఫెక్ట్ మీ, దే ఆర్ నాట్ గోయింగ్ టు ఇంపాక్ట్ మీ ఐదర్. అంటే సమయం గాని ఇప్పుడు నా పక్కన ఎంత టైం అయిందంటే నేను చెప్పలేను. ఏ ప్లేస్ లో పడుకున్నామంటే నేల మీద పడుకున్నానని నాకు తెలియదు, నిద్ర లేచాక తెలుస్తుంది నేను నేల మీద పడుకున్నానని. అందుకే అన్నమయ్య ఏమన్నాడు, ఇక్కడ పడుకునేవాడు అక్కడ పడుకునేవాడికి ఒకటే బ్రహ్మతత్వము అని చెప్పాడు. సో కాబట్టి ప్రపంచంలో ఉన్నదంతా కూడా జ్ఞానంకు సంబంధించిన విషయాలే చెప్తూ ఉంటారు. పాటల రూపంలో చెప్పండి, భక్తి రూపంలో చెప్పండి, ఏదన్నా చెప్పండి. దాన్ని నేను మీకు చిన్నగా ఒక చిన్న కప్పులో చిన్నగా ఆ మందు డోస్ ఇస్తారు కదా, అలా చెప్తున్నాను. ఈ చిన్న విషయం ఎందుకు అర్థం కావడం లేదు ఒకసారి ఆలోచించండి. ఇది ఎవరైనా రిపీట్ చేయగలరా ఇప్పటి వరకు మాట్లాడని వాళ్ళు? దేవుడి లక్షణాలు ఏంటి, మనకు నిద్రలో పొందుతున్న లక్షణాలు ఏంటి, ఇప్పటి వరకు మాట్లాడని వాళ్ళు మాట్లాడండి. నమస్తే సార్. ప్రసన్న గారు చెప్పండి. తర్వాత జనస్వామి సూర్యకుమారి గారు, తర్వాత మీరు ప్రసన్న గారు ఫస్ట్ చెప్పండి, తర్వాత జనస్వామి సూర్యకుమారి గారు చెప్పండి. భగవంతుడు కాలానికి అతీతుడు, దేశానికి అతీతుడు, త్రిగుణాలకు అతీతుడు అని చెప్పారు. దేశకాల పరిస్థితులకు అతీతుడు, ప్లస్ ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో సత్వ రజస్ తమో గుణాలు, వీటికి అతీతుడు అని చెప్పారు సార్. కరెక్ట్. ఇప్పుడు మనం ఇందులో ఏం తెలుసుకున్నాం? నిద్రపోయినప్పుడు ఏం తెలుసుకున్నాం? నిద్రలోనే మనకి నిద్రలో తెలీదు, మనకి మనం ఎక్కడ పడుకున్నామో తెలీదు, అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో పడుకున్నామో తెలీదు, ఏ టైము తెలీదు, మనకి గుణాలు అనేవి ఉండవు ఆ టైంలో. రాగద్వేషాలు కానీ, తర్వాత రజస్సు కానీ, అలాంటి అహం అనేది ఏది ఉంది సార్ ఆ టైంలో. సాత్విక రాజసిక తామసిక గుణాలు ఆ సమయంలో మనను బాధించవు, అవునా? సో అంటే మనం ఆ సమయంలో ఏదైతే ఉన్నామో ఆ సమయం అనేటటువంటిది మనకు భగవంతుడితోని సమానమైనటువంటి సమయము. ఎందుకంటే భగవంతుడు ఏవైతే 35 లక్షణాలు చెప్పాడో భక్తి యోగంలో, ఆ లక్షణాలన్నీ కూడా ఈ నిద్ర సమయంలో మనం పాటించాం. ఆ నిద్ర సమయంలో మనకు వస్తున్నాయి. అంటే భగవంతుడు అడిగిన భక్తి లక్షణాలన్నీ మనకు వస్తున్నాయి. ఇవే 20 లక్షణాలు ఏవి మనకు జ్ఞానయోగంలో చెప్పారు ఆయన. ఆ 20 లక్షణాలలో 13వ అధ్యాయంలో చెప్పినటువంటి అధ్యాయంలో మొట్టమొదటిసారిగా జ్ఞానం గురించి చెప్పినప్పుడు భగవంతుడు వివిక్త దేశ సేవిత్వం అని ఒకటి చెప్తాడు, అందరికీ దూరంగా ఉండగలగడం. ఆ సమయంలో ఎవరు బంధువులు ఎవరు చుట్టాలు ఎవరు తెలియదు మనకు. అంటే మనకు దేహం గాని దేహంతో ఏర్పడిన బంధాలు కూడా మనకు తెలియవు. అంటే మనం జ్ఞానయోగం వచ్చినట్టే కదా. అంటే మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక శాంపుల్ దేవుడు ఇచ్చి తీరుతున్నాడు. ప్రతిరోజు ఒక శాంపుల్ ఇస్తున్నాడు. శాంపుల్ ఇచ్చి బాబు ఇది ఈ స్థితిని నువ్వు నిరంతరము అనుభవించాలి. నిద్రలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే నువ్వు ఆత్మతత్వము భక్తి తత్వంలో ఉన్న గొప్ప లక్షణాలన్నీ కలిగి ఉంటున్నావో అవి నువ్వు మెలకువగా ఉన్నప్పుడు ప్రయత్నం చేస్తే నిద్రలో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటావో మెలకువగా ఉన్నప్పుడు అంత ఆనందంగా ఉంటావు. ఈ పాయింట్ అర్థమైందా లేదా? అర్థం కాని వాళ్ళు మాత్రమే అడగండి. అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకు తెలియదు కదా సార్, అది ఎలాగుంటది, అది లైవ్ గా ఉన్నప్పుడు ఎలా చేయాలి, అది ఎలా చెయ్యాలనేది వదిలేయండి. ఫస్ట్ మీకు గాఢ నిద్రలో సుఖంగా ఉన్నట్టుగా ఒక అనుభవం ఏర్పడుతుంది కదా.
అదైతే ఉంది సార్. సో అటువంటి అనుభవము మీరు మెలకువగా ఉన్నప్పుడు పొందాలి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, భగవంతుడు 35 క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చాడు, ఇక్కడ ఒక 20 క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చాడు జ్ఞాన యోగంలో. ఈ లక్షణాలన్నీ కూడా మనం నిద్రలో ఉన్నప్పుడు సాధించగలుగుతున్నాం, మెలకువగా ఉన్నప్పుడు సాధించలేకపోతున్నాం. స్వప్నంలో ఉన్నప్పుడు కూడా మనలో రాగద్వేషాలు కొట్లాడుకుంటున్నాయి. స్వప్నంలో ఉన్నప్పుడు కూడా అటు తిరుగుతాం ఇటు తిరుగుతాము, ఇవి నుదురంతా వణికిపోతూ ఉంటుంది, చాలా ఇదిగా ఉంటాం. కానీ ఎప్పుడైతే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతామో అది భగవంతుడి యొక్క స్థితి, అనుకోకుండా మనకు దొరికిన ఒక భగవంతుడి యొక్క లక్షణం. ఆ సమయంలో మనం భగవంతుడితోని ఎలా ఉండాలి ఏంటి అని తెలుస్తున్నాయి. ఆ లక్షణము మనకు మెలకువగా ఉండగా సాధించాలి అంటే ఇవన్నీ పోగొట్టుకోవాలి. ఇప్పుడు రాత్రి సమస్యలు ఎన్నో వచ్చాయి, కానీ తెల్లారి లేచిన తర్వాత మళ్ళీ అవన్నీ రారా అని చెప్పి పిలుస్తాయి. కానీ రాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎవరు మన జోలికి రారు. మన ఆ ప్రశాంత స్థితి, ఆ బ్రాహ్మీ స్థితి, ఆ స్థిత ప్రజ్ఞత స్థితి, శ్రీకృష్ణుడు చెప్పిన అన్ని లక్షణాలు 18 అధ్యాయాలలో చెప్పిన అన్ని లక్షణాలు ఉన్నటువంటి స్థితి మనకు గాఢ నిద్రలో వస్తుంది. అందుకే మనము నిన్నేం తెలుసుకున్నాము, నిన్న అంటే ఒక 5 వారాలుగా ఏం తెలుసుకుంటున్నాము నిర్వాణ దశకంలో అంటే తదేకో వశిష్ఠ శివ కేవల అహం. అటువంటి స్థితి నాకు కావాలి. ఎటువంటి స్థితి? అనైకాంతికత్వ సుషుప్త్యేక సిద్ధ, సుషుప్తి ఏక సిద్ధ. మిగతావన్నీ కూడా రకరకాలుగా మారిపోతున్నాయి, కానీ నేను నిద్రావస్థలో మాత్రం ఏకీ స్థితిలో ఉన్నాను. ఆ ఏకీ స్థితిలో ఉన్నప్పుడు ఏదైతే స్థితి ఉందో అది మంగళకరమైనటువంటి స్థితి. ఆ మంగళకరమైనటువంటి స్థితిలో నేను శివుడిగా ఉన్నాను. ఇవన్నీ పోగా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి పోగా మిగిలిపోయినటువంటి ఆనంద స్వరూపంలో నేను ఉన్నాను. అది తెలియనప్పుడు ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ప్రాబ్లము, తెలియని వస్తువుని ఊహించడం కష్టం. సో ఆత్మతత్వం అనేది మనకు నిద్రలో అనుభవం ఉంది, కానీ నిజ జీవితంలో అనుభవం ఉండకపోవడం మనకు తెలిసింది. ఉదాహరణకి శ్రీనివాస్ అంటే మీరు అందరూ గుర్తుపడతారు కదా. మీ ఫ్రెండ్కి ఎవరికైనా శ్రీనివాస్ అని చెప్పండి, అతను గుర్తుపడతాడా? గుర్తుపట్టాడు. అదే విధంగా మీరు ఎన్టీఆర్ అనండి, ఎన్టీఆర్ అంటే ఇది గ్రూప్ లో ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా గుర్తుపడతారు. మీరు వెళ్ళేసి ఏమంటారంటే తెల్ల వానరం అనండి, అంటే వానరం తెలుసు కాబట్టి దానికి తెల్ల రంగు వేసి గుర్తుపడతారు. తెల్ల XYZ అంటా నేను. ఇప్పుడు మీకు ఏ రూపం వచ్చిందండి? తెల్ల XYZ అనగానే ఏ రూపం వచ్చింది మీకు? హలో, తెలియని వస్తువుని ఊహించడం కష్టం. ఇప్పుడు ఆత్మ జ్ఞానం ఎందుకు కష్టం అవుతుంది అంటే మనకు అది అనుభవంలో లేదు కాబట్టి. అనుభవంలో లేదు కాబట్టి దాన్ని ఏం చేస్తాం మనము, ఒక తెలిసిన వస్తువుతో పోల్చి చూస్తాం. ఆ తెలిసిన వస్తువే నిద్ర. అర్థమైందా? కేవలం అది పోలిక మాత్రమే, అది అజ్ఞానంలో వచ్చింది మనకు. అంటే ఏమీ తెలియని వాడికి కూడా నిద్ర వస్తుంది, కానీ ఆలోచించగా మనకు ఆ స్థితికి చేరుకుంటాం. దానికి సాధన కావాలి. ఉదాహరణకి నేను చెప్తాను, ఎవరెస్ట్ ఎక్కారు జనాలు అంటే మీరు అంటారు ఇంపాసిబుల్, ఆక్సిజన్ లేకుండా అంత పైకి వెళ్తే మనిషి చచ్చిపోతారు అని. కానీ మీకు దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి చూపిస్తే అరే అవును కదా ఎక్కాడు అంటారు. సో ముందు మీరు నమ్మనటువంటివన్నీ కూడా తర్వాత నమ్ముతారు. ఇప్పుడు మళ్ళొకసారి చెప్తా, జాగ్రత్తగా వినండి. వాస్తవం తెలియని వాళ్ళు అంటే నిజం తెలియని వాళ్ళు అబద్ధాలనే నిజాలు అనుకుంటారు. మళ్ళొకసారి చెప్తా, వాస్తవం తెలియని వాళ్ళు, నిజం తెలియని వాళ్ళు అబద్ధాలనే నిజం అనుకుంటారు. ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? హలో, ఇప్పుడు పల్లెటూరు అతనికి అస్సలు పల్లెటూరులో ఉన్నాడు, అతనికి ఏమీ తెలియదు అనుకుందాం. అలా లేదు, ఈ రోజుల్లో అందరికి అన్ని తెలుస్తున్నాయి. పల్లెటూరులో ఉన్న అతనికి అమెరికాలో ఇలాగా కార్ల మీద వెళ్ళిపోవచ్చు, ఇలా గాలిలో ఎగిరేటటువంటి ఇవి కూడా వచ్చాయి అక్కడ అని చెప్తే మనం నమ్మం, వీడంతా అబద్ధం చెప్తున్నాడు అనుకుంటాం. ఎందుకంటే అతను అది చూడలేదు కాబట్టి. మనం ఏం చేశాము, ఆయన కుమారుడిని చదివించాం, మంచి కాలేజీలలో మంచి స్కూళ్ళలో చదివించిన తర్వాత అప్పుడు అతను ఆత్మ సాధన చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే అతనికి ఈ ఉద్యోగంకి మంచి సాధన చేసుకున్నాడు, చక్కగా విదేశాలు తిరిగాడు, అన్ని చేశాడు, అనుభవించి రాగలిగాడు. అంటే సాధన వల్ల మాత్రమే నిజ జీవితంలో ఏవైతే మనకు వస్తువులు దొరుకుతున్నాయో అదే విధంగా సాధన వల్ల మాత్రమే ఆత్మస్వరూపాన్ని మనం అనుభవించగలుగుతాం. దానికి శాంపుల్ కూడా ఇచ్చాడు దేవుడు. ఏం చేశాడు, 2 శాంపుల్స్ ఇచ్చాడు. సంగమ సమయంలో కానీ నిద్ర సమయంలో కానీ ఈ 2 సమయాలలో వచ్చేటటువంటి అత్యద్భుతమైనటువంటి ఆనంద స్థితి ఏదైతే ఉందో, కాలమునకు స్థలమునకు తెలియనంత ఆనందం ఏదైతే ఉందో అది ఆత్మస్వరూపము అని చెప్పేసి చెప్పాడు. సార్ నిద్ర అన్న రెండోది ఏమిటో కొంచెం మళ్ళీ వివరంగా చెప్పరా? నిద్ర సారీ
నిద్ర ఒకటి శాంపిల్ గా చెప్పారు, ఇంకొకటి ఏమిటి మీరు? సంగమం అంటే కలయిక, స్త్రీ పురుషుల కలయిక గాని ఏదన్నా గాని ఆ సమయంలో వచ్చే ఆనందం ఏదైతే ఉంటుందో అది అమోఘమైనటువంటి ఆనందం. అందులోపల ఏమవుతుంది, ఆ క్షణకాలం పాటు మనకు స్థలం గాని ఎక్కడ ఉన్నాము సమయం గాని ఇవేవి తెలియనటువంటి ఆనందం. అయితే అది తాత్కాలికమే. కానీ భగవంతుడు ఏమంటాడు, దీనికి 1000 కోట్ల 1,00,000 కోట్ల కోటి కోట్ల ఆనందం ఒక్కటి ఉంది. నువ్వు ఒక చిన్న కొవ్వొత్తిని పెట్టుకొని ఉన్నావు, అక్కడ సూర్యుడు లాంటి ఆనందం ఉంది అని చెప్పి చెప్తున్నాడు భగవంతుడు. సూర్యుడు ఎంతైతే ఆనందంగా ఉన్నాడో, సూర్యుడు ఎంతైతే వెలుతురుగా ఉన్నాడో, నీ కొవ్వొత్తు కంటే అన్ని రెట్ల వెలుతురు అక్కడ ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు భగవంతుడు. సో దానికి సాధన కావాలి. సాధన వచ్చే వరకు కూడా ఆత్మతత్వం కష్టం. కానీ నిద్రలో ఉన్నటువంటి తత్వంని అర్థం కొంత చేసుకుంటే, కేవలం నిద్రని ఉదాహరణగా చెప్పుకుంటున్నాం మనం, అందరూ పడి నిద్రపోమని కాదు ఇక్కడ. నిద్రని ఉదాహరణగా చెబుతూ ఆత్మతత్వాన్ని నేను అర్థం చేస్తున్నాను. ఎందుకంటే ఆత్మతత్వం మనం చూడలేదు కదా ఇంకా, కాబట్టి ఆ ఉదాహరణ చెప్పాల్సి వస్తుంది. అర్థమైందా అందరికి ఇప్పుడు? అర్థమైంది సార్. ఒకటి శ్లోకం కూడా ఉంది కదా సార్, ఆశ్చర్యవత్ అదే ఉంది సార్. అది అదే తెలియని వాళ్ళు కొంత ఆశ్చర్యంగా చూస్తారు, కొంతమంది ఉన్నట్టుగా ఊహించరు, కొంతమంది లేరు. అది కరెక్ట్, ఆ శ్లోకం కూడా ఉంది. వచ్చేన మనుష్యోది శుత్వాపేనం వేదన చేయవ కష్టిత్ అంటే ఒక్క మాట కూడా మనము శ్రీకృష్ణ భగవానుడు చెప్పనిది గాని ఉపనిషత్తులలో లేనిది గాని చెప్పుకోం మనము. ఓకేనా? ఇది ఆత్మతత్వము, అది మనము నిన్న తెలుసుకున్నటువంటి ఆత్మతత్వము. సరే సార్, ఇప్పుడు మరి మనం నిద్రపోయాం కదా, నిద్రపోయినట్టుగానే చనిపోయినప్పుడు కూడా ఉంటుందా అనేటటువంటి ప్రశ్న నిన్న వచ్చింది. సార్, చనిపోయినప్పుడు కూడా అదే స్థితి ఉంటుందా? చనిపోయినప్పుడు కూడా అదే స్థితి ఉంటుందా క్వశ్చన్ ఇక్కడ. చనిపోయినప్పుడు మరి ఒకసారి ఆలోచించాలి మనం. నా ఆత్మ బయటికి వెళ్ళిపోయి నేను ఒక్కడిని అలా కిందికి చూస్తూ నా శవాన్ని కనిపిస్తుంది, నా మనుషులు కనిపిస్తారు. ఇప్పుడు నా మనుషులు కనిపించాలంటే నా ఇంద్రియాలు ఉండాలి కదా, నాకు కళ్ళైనా ఉండాలి, లేకపోతే మనస్సు అయినా ఉండాలి. కళ్ళు, ముక్కు, నోరు, చెవి ఇవేవైతే ఉన్నాయో ఇవి ఒక శరీరం ఉంటేనే ఏర్పడతాయి, శరీరం లేనప్పుడు ఏర్పడవు. శరీరాన్ని కింద వదిలేసాం కాబట్టి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ ఉండే అవకాశం లేదు, మొదటిది. రెండవది ఏంటి, మనస్సు ద్వారా ఇండైరెక్ట్ గా అర్థం చేసుకుంటాము, కళ్ళు, ముక్కు, నోరు వాటిగా డైరెక్ట్ గా అర్థం చేసుకుంటాము. అంటే ఒక దాని ద్వారా ప్రత్యక్షంగాను, మరొక దాని ద్వారా పరోక్షంగాను అర్థం చేసుకుంటాం. ఒకటి ప్రత్యక్షము, ఒకటి పరోక్షము, ఒకటి ప్రత్యక్షము, ఒకటి పరోక్షము. ప్రత్యక్షము అంటే నా కళ్ళతో చూసింది, నా నోటితో విన్నది, నా నోటితో మాట్లాడింది, నా చెవులతో విన్నది, ఇది ప్రత్యక్షం. మనసు అంటే నా భావనతోని గుర్తించగలిగినది. ఇది ఈ రెండు రకాలు ప్రత్యక్షము పరోక్షము కూడా ఒక మనిషి చైతన్యం అయిపోయినప్పుడు రెండు ఉండవు. మరి ఏం మిగులుతుంది? కేవలం ఒక సిమ్ కార్డు మాత్రం మిగులుతుంది. ఆ సిమ్ కార్డులో ఏంటంటే, హిందూ ధర్మంలో ఇది రెండవ పాయింట్. మొదటి పాయింట్ ఏంటంటే నువ్వు ఆత్మస్వరూపుడవి. నేను ఆత్మస్వరూపుడను అని చెప్పి తెలిసే వరకు కూడా జనాలు అబద్ధంలోనే ఉంటారు, ఇంకా అబద్ధంలోనే ఉంటారు. మనం అందరము భగవంతుడి అంశలే అయినప్పటికీ కూడా మనం ఆ సిమ్ కార్డ్ లో ఉంటాం. ఈ సిమ్ కార్డ్ లో ఏముంటుంది? నా ఫోన్ నెంబరు, నా కాంటాక్ట్స్ ఉంటాయి. అదే విధంగా ఈ దేహం అనేటటువంటి సిమ్ కార్డు ఇందులోపల నేను ఒక సిమ్ కార్డు పెట్టాను. ఆ సిమ్ కార్డ్ లో ఏముంటుందంటే నేను కొన్ని కోట్ల జన్మల్లో చేసుకున్నటువంటి పాపములు, పుణ్యాలు అన్ని కూడా స్టోర్ అయి ఉంటాయి. అంటే సంచిత పాపాలు, సంచిత పుణ్యాలు అన్ని కూడా స్టోర్ చేసుకున్నా ఉంటాయి నా దగ్గర. ఉన్న తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ వేసుకుని నేను ఇవన్నీ కూడా భుజం మీద వేసుకుని అలా సిమ్ని ఒక ఫోన్ లోంచి ఇంకో ఫోన్ లోంచి, ఇంకో ఫోన్ లోంచి ఇంకో ఫోన్ లోకి, ఇంకో ఫోన్ లోంచి ఇంకో ఫోన్ లోకి సిమ్ కార్డును మారుస్తూ ఉన్నాను. ప్రతిసారి కొత్త విషయాలన్నింటినీ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఈ సిమ్ కార్డు లోపల మళ్ళీ కొత్త చెత్త తయారవుతుంది, మళ్ళీ కొత్త చెత్త తయారవుతుంది, కొత్త చెత్త తయారవుతుంది. ఇలా సిమ్ములో చైతన్యం లేదు. సిమ్ అనేటటువంటిది కేవలం మెమొరీ కార్డు. మీరేం చేయకపోతే అది అలాగే ఉంటుంది. దీనికి ఆలోచన ఉండదు, దీనికి కళ్ళు ఉండవు, దీనికి ముక్కు ఉండదు, దీనికి నోరు ఉండదు, ఏమీ ఉండదు. కానీ మీ పాపపుణ్యాలు ఒక విత్తన రూపంలో ఉంటాయి. ఆ విత్తన రూపం అక్కడ పడిస్తే అక్కడే ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మీరు పెంచితే పెరుగుతుంది. ఆ పెంచాలి అంటే దీనికి ఒక జన్మ రావాలి. ఆ జన్మ వచ్చినప్పుడు కాళ్ళు, చేతులు ఇవన్నీ రావాలి, మనస్సు రావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత మాత్రమే మనము మిగతా వాటిని గుర్తించడానికి అవకాశం ఉంది. ఒక చిన్న పిల్లవాడు 10-15 ఏళ్ళు వచ్చే వరకు కూడా బుద్ధి వికసించదు, మనసు వికసించదు. ఒక వ్యక్తి శరీరంలో ఉన్నప్పుడు, తల్లి శరీరంలో ఉన్నప్పుడు కాళ్ళు, చేతులు కూడా సరిగా ఫామ్ అవ్వవు. అంటే నేను అవన్నీ ఫామ్ అయ్యేదాకా నేను ఆలోచించలేను, నా సమయంలో నాకేది ఉండదు. అదే విధంగా నిన్న మనం 2 కథలు చెప్పుకున్నాము. మొదటి కథలో ఏమో మరణించినప్పుడు ఏ స్థితి ఉంటుందో
మళ్ళీ మనము నిద్రపోయినప్పుడు అదే స్థితి ఉంటుంది అని ఒక ఎగ్జాంపుల్ తెలుసుకున్నాం. రెండవ ఎగ్జాంపుల్ ఏం తెలుసుకున్నాము? లేదు, మనం ఆత్మస్వరూపంలో బయటకు వెళ్ళిపోయి ఇట్లా చూస్తూ ఉంటాం మనం కిందికి. 3 రోజుల పాటు మనకి ఏమైందో అర్థం కాదు. తర్వాత 3 రోజుల పాటు మనకు కొత్త వాళ్ళు మనకు తెలుస్తుంది మనం చనిపోయామని. తర్వాత 4 రోజుల పాటు మనం బాధపడుతూ నెక్స్ట్ ఏం చెయ్యాలా అని అసహనంగా ఉంటాము. తర్వాత వాళ్ళు మనల్ని తగలెట్టేసేసి మనను ఇది చేసేసి చివరి 3 రోజుల లోపల మనం బయటికి పంపించడానికి చేస్తారు. అప్పుడు నాకు వేరే ఆత్మలు కూడా కలుస్తాయి, రకరకాల ఆత్మలు. ఈ ఆత్మలన్నీ కలుసుకుని నేను వాళ్ళతో చాలా సంతోషంగా ఉంటాను, వాళ్ళందరితోటి ఆనందంగా ఉంటాను. అంతకుముందు నేను మిస్ అయిన వాళ్ళని కూడా కలుస్తాను. సో ఇది ఒక లాజిక్. సార్ ఇది కరెక్టా అంటే నేనేమి చూసి రాలేదు. మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి పుస్తకాలకు ఆధారంగా చూసినట్లయితే ఆత్మ అనేటటువంటిది చైతన్యం, అది భగవంతుడి దగ్గరే ఉంది. దానికి ఏది అంటదు, దానికి ఏ విధమైనటువంటి గుణములు ఉండవు. ఆత్మ అనేటటువంటిది నిర్మలం. కాబట్టి ఏమవుతుంది, నువ్వు గనక నిజంగా చనిపోయిన తర్వాత భగవంతుడి చైతన్యమే గనుక నువ్వు అయినట్లయితే ఇవన్నీ కనిపించే అవకాశం లేదు. ఇవన్నీ ఎవరికి కనిపించాలి? ఎవరికైతే కళ్ళుంటాయో, ఎవరికైతే మనసు ఉంటుందో, అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో చూడగలిగే సామర్థ్యం నీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కింద ఉన్న శరీరాన్ని చూడగలుగుతాం. సో ఇది మనం ఒక లాజిక్ తో చెప్పగలిగినది. సార్ మరి అలాంటప్పుడు మన గ్రంథాలలోనే ఇప్పుడు మీరు చెప్పిన ఇది ఉంది, ఏది కరెక్ట్? గరుడ పురాణం చెప్పినప్పుడు అది చెప్తారు మీరు, ఆత్మబోధ చెప్పినప్పుడు ఇది చెప్తారు. ఏది కరెక్ట్? అంటే ఆలోచన ద్వారా తెలుసుకోవాలి. అనుభవపూర్వకంగా తెలిసే సమయం వచ్చినప్పుడు అందరికీ తెలిసి తీరుతుంది. కానీ ఆలోచన ద్వారా తెలుసుకున్నప్పుడు నిద్రలో ఏదైతే స్థితి ఉంటుందో ఆ స్థితి మరణ సమయంలో కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. సార్ అలా కాదు సార్, వేరే వాళ్ళు ఎవరో చెప్పారు, మనం అలా ఇలా పైనుంచి కిందికి చూస్తాము. ఆ సినిమాలో బ్రహ్మానందం కూడా చెప్పాడు సార్, ఆత్మ అలా డైరెక్ట్ గా వెళ్ళిపోతుందా, ఎవరెవరు ఏడ్చారో చూసుకుని అప్పుడు వెళ్ళిపోతుంది అని. ఏం పర్వాలేదు, తప్పలేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్. ఏది నమ్మాలి అంటే ఆలోచన ద్వారా మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది నమ్మాలి. ఇప్పుడు అద్వైతం అనేటటువంటిది ఏదైతే ఉందో నిన్న చెప్పినట్టుగా ఇది శంకరాచార్య చెప్పినది కాదు. అద్వైతం అనేది ఆల్రెడీ మనకుంది. దానిని శంకరాచార్య రకరకాల పద్ధతుల ద్వారా మనకు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అద్వైతము అంటే ఏంటి? రెండవది లేనిది. సార్ మరి అప్పుడు ఒకటే అని చెప్పొచ్చు కదా, రెండవది లేనిది ఎందుకు చెప్పాడు అంటే నీ కళ్ళ ముందు రెండవది కనిపిస్తోంది, కనిపించినప్పుడు ఇది సత్యం అని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఏమంటాడు, ఆ సత్యం అనే అవకాశం కళ్ళ ముందు కనిపిస్తున్నది, అది నీకు కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుగా ఉంది అంతే, అది భ్రమ, కానీ అది లేదు. భ్రమ, అది లేదు. అద్వైతము ద్వైతము కానిది. మరి ఆ విషయాన్ని ఎలా తెలుసుకుంటాం మనము అంటే భగవద్గీత ద్వారా, వేదముల ద్వారా, మన గ్రంథముల ద్వారా. ఆఖరికి భాగవతం ఏదైతే మనం నారాయణీయ రూపంలో తెలుసుకుంటున్నామో అందులోపల కూడా తత్వజ్ఞానమే ఉన్నది. తత్వం అంటే జ్ఞానము, జ్ఞానము అంటే ఆత్మతత్వం గురించే ఉన్నది. భగవంతుడా, నువ్వు సర్వాంతర్యామివి, నువ్వు సర్వశక్తిమంతుడవు, నువ్వు సర్వజ్ఞుడవు, ఇవన్నీ ఉన్నావు, మేమంతా కూడా నీలోంచి వచ్చిన వారము, మీ అంశ. మేము అజ్ఞానం వల్ల మేము నువ్వని తెలుసుకోలేకపోతున్నాము. ఇదే మనకు కపిల గీతలో ఉంది, ఇదే మనకు ఉద్ధవ గీతలో ఉంది, ఇదే గోపికా గీతల్లో ఉంది, ఇదే శృతి గీతల్లో ఉంది, ఇదే దక్షుడు చెప్పుకున్నటువంటి హంస గుహ్యంలో ఉంది. ప్రతి చోట ఇదే ఉంది. మరి ఆఖరికి మనం కథల రూపంలో తెలుసుకున్నటువంటి అత్యద్భుతమైన భాగవతంలో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉన్నాయి. కాబట్టి అద్వైతం అనేటటువంటిది అల్టిమేట్ ట్రూత్ హిందూ ధర్మంలో. అందుకే దాన్ని ఏమంటారు? వేద అంతము అంటారు. వేదముల యొక్క చివరి భాగము, వేద అంతము, జ్ఞానం యొక్క కాండ, జ్ఞానం యొక్క భాగము అని చెప్పేసి అంటారు. ఓకేనా? సో భజగోవిందం ప్రారంభించుకుందామా? ఒక 5 నిమిషాలు చెప్పుకుందాం అంతే. ఒక్కసారి ఎవరికైనా ఏదన్నా సందేహం అనిపిస్తే అడగండి. అంటే కొంత అర్థమైనా చాలు, ఒక 80% అర్థమైనా చాలు. నాకు తెలుసు చూడని దాన్ని గుర్తించడం కష్టము. జపాన్ లోపల ఇలా ఉంటారు అని చెప్పాను అనుకోండి, జపాన్ అసలు తెలియని వాళ్ళు ఉంటారు, అసలు వేరే దేశం అనేది ఇదే దేశం అంటారు. కప్ప ఉంది, కప్పకి బావి తప్ప వేరే లోకం ఉంది అంటే నమ్మదు, ఇదే లోకం అంటుంది అది. అదే విధంగా మనకు కూడా ఏమవుతుంది, జ్ఞానాన్ని పెంచుకొని మనం వైడ్ చేసుకున్నప్పుడు ఇదే లోకం అనుకుంటాం. దానికి తోడు ఇప్పుడు మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రవచనకర్తలు గాని, మనకు చెప్పేటటువంటి వీటిలో గాని ఏమి లేదమ్మా, నువ్వు నామం చేసుకుంటే చాలు, కలియుగంలో నామం చాలు అంటే ఇక అలా బట్టి కొట్టి చదివేస్తూ ఉంటాం, హడావిడిగా పారాయణాలు చేసేస్తూ ఉంటాం, హడావిడిగా నోములు చేస్తూ ఉంటాం. కానీ వీటన్నిటి ద్వారా కష్టం తీరిందా? వీటన్నిటి ద్వారా బాధలు తీరాయా? వీటన్నిటి ద్వారా సమస్యలు తీరాయా? వీటన్నిటి ద్వారా నీ లోపల మోహం తగ్గిందా? వీటన్నిటి ద్వారా రాగద్వేషాలు తగ్గాయా?
మరి ఇవన్నీ తగ్గించినప్పుడు వాటితో వచ్చిన లాభం ఏంటి అంటే నా కొడుకు సీట్ వచ్చింది, నువ్వు చెయ్యకపోయినా వచ్చేది సీటు. సార్ కరెక్ట్ సార్ మీరు చెప్పింది. నేను 1000 సార్లు విష్ణు సహస్రనామం చేశాను, 2000 సార్లు లక్ష్మీ సహస్రనామం చేశాను, కానీ మా కూతురుకు పెళ్లి కాలేదు సార్. సో ఇటు చెప్పే వాళ్ళు ఉన్నారు, అటు చెప్పే వాళ్ళు ఉన్నారు. 10 మందిలో 3 అవుతాయి, 4 అది కాకతాళీయం. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడు మనకు భగవద్గీత లోపల మనకు ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఏమని? అర్జునుడికి కూడా ప్రారంధాన్ని ఆయన మార్చలేదు. ఆయన ఏమన్నాడు? ప్రారంధాన్ని నేను మార్చను, ఎవడి ప్రారంధానికి తగ్గట్టుగా వాడి. హిందూ ధర్మం లోపల ఈ కర్మ సిద్ధాంతం గట్టిగా ఉంది. నువ్వు సత్యం తెలుసుకునే వరకు ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వెళ్తావు. సత్యం తెలుసుకున్న తర్వాత చైతన్యమే చైతన్యం. ఈ సిమ్ కార్డు కాలిపోతుంది. ఈ సిమ్ కార్డ్ ఎప్పటి వరకు ఉంటుంది నీతో పాటు? దీన్ని కారణ శరీరం అంటారు, కాజల్ బాడీ. ఈ కాజల్ బాడీ అనేది ఎప్పటి వరకు నీలో ఉంటుంది? నువ్వు కర్మలు చేస్తూ కర్మలతో ఉన్నంత వరకు ఉంటుంది, జన్మలు ఎత్తుతూ ఉంటుంది. కానీ ఒకసారి దీన్ని కాల్చేస్తావంటే చైతన్య రూపంలో అంతే. యూ విల్ నెవర్ బార్న్ అండ్ ఎప్పుడు ఆనంద రూపంలో ఉంటావు. అలా కాదు సార్ అంటే కర్మ సిద్ధాంతం. 2 సిద్ధాంతాలు, ఇంకా తెలియాలి, నో అదర్ థింగ్స్. ఒకటి కర్మ సిద్ధాంతము, ఒకటేమో భగవంతుల్లో కలిసిపోవడం. కర్మ సిద్ధాంతం అంటే చేసిన పాపాలకు చేసిన పుణ్యాలకు అనుగుణంగా జన్మలెత్తడం కర్మ సిద్ధాంతం. అవన్నీ కూడా అసత్యాలు అని తెలుసుకోవడం, ఈ జన్మలు, ఈ బాడీ, ఇవన్నీ అసత్యాలు అని చెప్పి తెలుసుకోవడము జ్ఞానము. అప్పుడు ఇంకా ఒకసారి సత్యం తెలిసినాక మళ్ళీ జన్మెత్తాం. ఈ 2 థీరమ్స్ హిందూ మతంలో. అడగండి, ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, మొహమాట పడద్దు. ఎందుకంటే ఇది గొప్ప జ్ఞానం కదా, ఇది ఎంతో కష్టపడితే కానీ అర్థం కాని జ్ఞానము. ఏదో మనం చదివేస్తూ ఉంటామా, అందులోపల ఇలాంటివి ఎన్నో చెప్తుంటా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నా సొంత జ్ఞానమా? ఆలోచించండి ఒకసారి. మీకు సులభమైన చెప్పడానికి ట్రై చేస్తున్నాను. హైమా గారు చెప్పండి. కొంచెం అద్వైతం గురించి కొంచెం చెప్తారా సార్, కొంచెం వివరంగా? ఇప్పుడు చెప్పేదంతా అద్వైతమే, ఇప్పుడు మాట్లాడుకున్నదంతా అద్వైతమే. అద్వైతం అంటే నేను వేరు, భగవంతుడు వేరు కాదు. ప్రపంచంలో ఉన్నదంతా ఒకే చైతన్యం. ఆ ఒక్క చైతన్యమే నాలో, వీళ్ళలో, అందరిలో ఉంది. నేను నా అజ్ఞానం వల్ల రెండవది ఉంది అనుకుంటున్నాను. ఈ ప్రపంచం కనిపిస్తున్నదంతా కూడా అబద్ధం. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అంటే అర్థం ఏంటి చెప్పండి హైమ గారు? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అంటే అర్థం చెప్పండి హైమ గారు. అంటే పరమాత్మ ఉన్నారని, ఈ జగత్ అంతా కూడా మాయా, ప్రపంచం అంతే కదా. మిథ్య అంటే అబద్ధము అని. మిథ్య అంటే ఏంటంటే అబద్ధము. అబద్ధం గాని మరి నాకు కనిపిస్తుంది కదా అంటే అజ్ఞానివి కాబట్టి కనిపిస్తుంది, జ్ఞానికి కనిపించదు అని లెక్క అన్నమాట. సో మనమంతా కూడా అజ్ఞానులం. అంటే అలాంటి కోపం తెచ్చుకోకండి, ఇప్పుడు నన్ను పట్టి పీకద్దు. అజ్ఞానం అంటే ఏంటి? సత్యమును తెలుసుకోని వాడు అజ్ఞాని. మరి సత్యం ఎలా తెలుసుకుంటాం సార్? తెలుసుకుంటాం, అశాశ్వతమైనవన్నీ తీసేసేయడం మొదలెట్టండి. అదే మనము నిర్వాణ దశకంలో తీసుకుంటాం. ఎలా సార్ సాధించడము అంటే అసత్యం అన్ని తీసేసేయండి. ఈ శరీరం కాదు, ఇది అసత్యము. నా మనస్సు కాదు, ఇది అసత్యము. ఈ ప్రపంచంలో కనిపించే పంచభూతాలు ఇవి కాదు, అసత్యము. ఇలా అసత్యాలన్నీ తొలగించుకుంటూ 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 అనేకాంతికత్వ, అనేకమైనటువంటి విషయాలన్నింటినీ అలా తొలగించేస్తే ఏదైతే మిగిలిపోతుందో అది సత్యము. అది నీ ఆత్మస్వరూపము. అదొక్కటే ఉంది, ఇంకేది లేదు. ఆ ఒక్కటే పరమాత్మ యొక్క చైతన్యము. ఆయన యొక్క సూపర్విజన్ లోనే ఇవన్నీ తయారయ్యాయి. ఇవన్నీ మనకు భ్రమలలాగా ఉన్నాయి అంతే. ఇది అజ్ఞానము అని తెలుసుకున్న మరుక్షణము అక్కడికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది. ఏమని? ఎవరు పిల్లలు, ఎవరు భార్య, ఎవరు బంధాలు, ఎందుకు జరుగుతున్నాయి ఇలా ప్రపంచంలో? ఎందుకు ఇలా అసమానతలు ఉన్నాయి? ఎందుకు కొంతమంది ఆనందంగా ఉన్నారు, ఎందుకు కొంతమంది దుఃఖంగా ఉన్నారు? ఎన్ని పూజలు చేసినా నా కోరికలు ఇలా ఆలోచించినప్పుడు ఏమైతుందంటే వీటన్నిటికంటే కూడా అతీతమైనటువంటిది, గొప్పదైనటువంటిది ఏదో ఉంది. ఏమిటా గొప్పదైనటువంటిది? అదే అద్వైత జ్ఞానము. ఏమిటా అద్వైత జ్ఞానము అంటే ఆ అద్వైత జ్ఞానం అంటే నేను భగవంతుడితో ఒక్కటైపోవడము. ఎన్ని ఉదాహరణలు! అహం బ్రహ్మాస్మి, నేనా పరబ్రహ్మనే ఉన్నాను. తత్వమసి, నేనే ఆ పరబ్రహ్మనై ఉన్నాను. అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మనే ఆ బ్రహ్మ అయి ఉన్నది. ప్రజ్ఞానం బ్రహ్మ, నేను ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకుంటానో ఆ ప్రకృష్టమైనటువంటి జ్ఞానమే బ్రహ్మ. సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మమే కదా. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అంటే బ్రహ్మ తప్ప మిగతాదంతా అసత్యము. ఇలా మన వేదాలన్నీ కూడా చెప్తున్నాయి, బాబు నువ్వు కనిపిస్తున్నవన్నింటినీ నిజం అనుకోకు అని నిన్ను నిమిష నిమిషానికి వార్నింగ్ చేస్తున్నాయి. కానీ మనం వాటిని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాము అంటే మన అజ్ఞానం వల్ల అర్థం చేసుకోలేకపోతున్నాము.
ఎప్పుడైతే నీకు కనిపించేదంతా కూడా ఒక నాటకము, నానాటికి బతుకు నాటకం, ఇది నాటకము అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు నిశ్చింతగా ఉంటాం. నాటకంలో ఉన్నప్పుడు ఇప్పుడు చిరంజీవిని కొడుతూ ఉంటారు, వాళ్ళు కొరడాలతో కొడుతూ ఉంటుంది హీరోయిన్, కొడుతూ ఉంటే బాణప్రయ కొడుతుంటే తను బెంగపడాడు, ఎందుకంటే అది నాటకం అని తెలుసు కాబట్టి. అదే విధంగా మనం ఆనందంగా ఉంటాం, ఇది నాటకం అని తెలిసినప్పుడు ఆనందంగా ఉంటాం. పిల్లలు గాని ఇది గాని ఇవన్నీ నాటకాలే. అందుకే మనం ఈరోజు భజగోవిందంలో ఆ ఒక్క శ్లోకాన్ని ఊరికే చదివి వినిపిస్తాను. ఎవరికైనా అర్థం ఉన్నది ఎవరన్నా అడగండి, లేకపోతే ఒక్కసారి నేను చెప్తాను తప్పకుండా, ఏం పర్వాలేదు. ఇప్పుడంటే మనము చనిపోయిన తర్వాత ప్రకృతిలో మనలో ఉన్న చైతన్యం అంతా కలిసిపోతుంది, కానీ మనకేమీ తెలియదు కదా, అంతే కదా. మనం చైతన్యం, మన సిమ్ కార్డు ఉంటుంది, ఆ సిమ్ కార్డు మాత్రం విత్తన రూపంలో ఉంటుంది. శరీరం కదండి, ఆ సిమ్ కార్డు అంటే కారణ శరీరం. కారణ శరీరం అంటే ఏ కారణంతో అయితే మనం జన్మనెత్తుతామో అంటే కర్మల యొక్క సమూహం, దానికి కళ్ళు, చెవులు, ముక్కు, నోరు. ఇప్పుడు మన సిమ్ కార్డు తను మాట్లాడగలుగుతుందా? దానివల్ల మనకేమి తెలియదు, ఏమీ మాట్లాడదు. సిమ్ కార్డుకి ఏమీ తెలియదు. ఈ సిమ్ కార్డును తీసుకెళ్లి ఇంకొక శరీరంలో పెడితే అప్పుడు కూడా మాట్లాడదు. ఆ శరీరానికి చైతన్యం అంటే ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇచ్చామనుకోండి, అప్పుడు మాత్రమే మాట్లాడుతుంది. అంటే దానికి రెండు కావాలి, ఈ సిమ్ కార్డుకి రెండు కావాలి, ఒకటి శరీరం కావాలి, ఒకటి ఆ శరీరంలో చైతన్యం కావాలి. శరీరం అంటే ఇంకొక జన్మ, చైతన్యం అంటే భగవంతుడి యొక్క ఎలక్ట్రిసిటీ అందులో ఉండాలి. అప్పుడు మాత్రమే అది కళ్ళు, నోరు, చెవులు, కొత్త శరీరం కావాలి. అది మనిషి జన్మ అయినా సరే, కుక్క జన్మ అయినా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెట్లు చేమలు ఉన్నాయనుకోండి, చెట్లు చేమలు ఉంటే వాళ్ళకి ఇలా కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ ఉండవు కదా, కేవలం 1 సెన్స్ మాత్రమే ఉంటుంది వాటికి. మనకేమో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనస్సు, 11. ఏకాదశి వ్రతం అంటే ఏం చేస్తాం మనము? కుంభాలు తింటాం రాత్రి పూట అయ్యేసరికి, ఎవరికి ఫ్రూట్స్ దొరకవు. కానీ ఏకాదశి వ్రతం అంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహమే ఏకాదశి వ్రతము. దశగ్రీవుని రాముడు చంపాడు అంటే ఏమనుకున్నాం మనము? 10 ఇంద్రియములను మనము చంపాలి. ఇంద్రియములను చంపితే అప్పుడు ఆత్మస్వరూపము, జీవాత్మ అయినటువంటి సీతాదేవి పరమాత్మ అయినటువంటి రాముడిలో కలిసిపోతుంది. దాని గురించి ఒక సాధకుడు హనుమంతుడు ఏం చేశాడు? జీవాత్మని పరమాత్మలో కలపాలంటే దశకంఠుడి నిర్మూలన జరగాలి అని చెప్పి గుర్తించాడు. సో దశకంఠుడు అంటే ఏంటి? 10 ఇంద్రియాలను నిగ్రహించాలి. ఇవి మన గ్రంథాలన్నీ చెప్పేది ఒకటే తత్వం, ఆత్మతత్వమే చెప్తాయి, వేరే తత్వం చెప్పవు. కథల రూపంలో అర్థం చేసుకుంటే రామాయణం కంటే గొప్పది లేదు. రామాయణంలో రాముడు మీరు ఆశ్చర్యపోతారు. ఆయన ఏం చెప్తారు తెలుసా? మొదటి పర్వం పేరేంటి? అయోధ్య పర్వం. అందులోపల ఆయన ఏమంటారు తెలుసా? అయోధ్య కాండ లోపల భరతుడు ఈయనని ఇంటికి తీసుకెళ్ళడానికి వస్తాడనమాట. వస్తే ఈయనకు తెలియదు భరతుడు ఎందుకు వచ్చాడో తెలియదు. భరతుడిని ఈయన ఇంకా రాజుగానే కన్సిడర్ చేస్తూ ఉంటాడు. మొత్తం నీతులు చెప్తాడు, ఎలా రాజ్యాన్ని పరిపాలించాలి, ట్యాక్స్లు ఎంత కలెక్ట్ చేయాలి, వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చెబుతూ చెప్తాడు. ఈ మానవ బంధాలన్నీ, నువ్వు అన్నయ్య తమ్ముడు ఇవన్నీ అంటున్నావు కదా, ఈ మానవ బంధాలన్నీ ఎంత? నేను ఆల్రెడీ యోగ వాసిష్టంలో నేర్చుకున్నాను భరత. ఏం నేర్చుకున్నానో తెలుసా? కొన్ని దుంగలు, ఈ చెట్ల దుంగలు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు? చెట్ల దుంగల్ని ఏమంటారు మీరు? కట్ పీసెస్. ఆ కట్ పీసెస్ అన్ని ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాయి, కొంతసేపు కలిసి వెళ్తాయి, ఆ తర్వాత దేని దారిలో అవి వెళ్ళిపోతాయి. ఇదే మానవ జన్మ అని రాముడు చెప్పాడు. సో కాబట్టి నేను ఏమంటానంటే, రామాయణం చదివితే కథ చదవకండి, అందులో ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోండి. హిరణ్యకశిపుడి కథలో మనం 1,00,000 సార్లు తెలుసుకున్నాం. ఏమని? అమ్మా చెట్టు మీదకి పక్షులు ఎందుకు వస్తాయో తెలుసా? చెట్టు మించి వెళ్ళిపోవడానికి. అమ్మా ఒక చలివేంద్రం దగ్గర మనుషులు ఎందుకు ఆగుతారో తెలుసా? నీళ్లు తాగి వెళ్ళిపోవడానికి. సో కాబట్టి ఏంటి, ఈ జీవితం అనేది చాలా చిన్నది. నిన్న నేనేం చెప్పాను? ఈ 2 బొటనవేలు కలిసింది జీవితం. ఇది జీవితం ముందు, జీవితం తర్వాత. సో ఏది ఎక్కువగా ఉంది? ఈ చిన్నది. ఇది ఎక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది. కాబట్టి చేయవలసినటువంటి జర్నీ చాలా ఉంది, దానికి సిద్ధం కండి. ఈ చిన్న జీవితంలో సాధించాలంటే ఇది స్మూత్ అవుతుంది, ఇక్కడ సాధించకపోతే ఇది కష్టమైపోతుంది. ఉన్న ఒక్క జీవితాన్ని మనం నాశనం చేసుకోకూడదు అని చెప్పి తెలుసుకుంటాం. అందుకోసం అని చెప్పి ఈ ఆత్మ సాధన ఎలా చేయాలి అనే దాన్ని భజగోవిందంలో ఇవాళ చెప్పుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా నిన్నటి నిర్వాణ దశకం యొక్క కంటిన్యూవేషన్. భజగోవిందం ఒక 5 నిమిషాలు చెప్పుకుందామా ఇవాళ భజగోవిందం కాబట్టి? చెప్పండి సార్. ఆయన భజగోవిందంలో ఏం చెప్తూ వచ్చాడు భగవంతుడు? భజగోవిందం లోపల దేవుడి వైపు ఎందుకు వెళ్ళాలి? దేవుడు అంటే మళ్ళా రాముడా సార్, కృష్ణుడా సార్ అని అడగద్దు. దేవుడు అంటే ఏంటి?
ప్రపంచమంతా కూడా ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనం కింద ఉన్నది. ఒక పావు గంట కాస్త ఓపిక పట్టండి. ఇవాళ ఒక్క రోజుకి, రేపటి నుంచి 1 hour లోనే ఫినిష్ చేసుకుందాం. ప్రశ్నలు ఉన్న వాళ్ళు తర్వాత, కానీ ఈ పావు గంట అందరూ శ్రద్ధగా వినండి. ఈ ప్రపంచం అంతా కూడా ఒక విశ్వ చైతన్యం ఉన్నది. ఆ విశ్వ చైతన్యము ఏదైతే ఉన్నదో దాని యొక్క శక్తి కిందనే మనం చేస్తున్నాం. అంతేగాని ఇది నేను చేస్తున్నానని అనుకోకూడదు. కేవలము ఆలోచన శక్తి మాత్రమే మానవుడికి ఇచ్చిన శక్తి. పశువులకు అది కూడా ఉండదు. పశువులకు ప్రకృతి ఏం చెప్తే అది విని తీరాల్సిందే. మనము ప్రకృతి ఏం చెప్తే అది వినవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రకృతి శక్తులను దాటి బయటికి వెళ్ళచ్చు. దీన్ని శ్రీకృష్ణ భగవానుడు ఎన్నిసార్లు చెప్పాడు? ప్రకృతి శక్తిని మాయని దాటడం చాలా కష్టం, కానీ నా భక్తులు దీన్ని దాటెదరు అని చెప్పాడు. అంటే ఎవరైతే భగవంతుడు తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఈ మాయను దాటి బయటకు వచ్చేసి భగవంతుడిలో కలిసిపోతారు. దానికి మనకు భజగోవిందం ఏమని చెప్తోంది? భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకో మానవుడా. ఎందుకంటే ఈ ప్రపంచంలో రెండే ముఖ్యమైనటువంటి ధర్మం, అర్థం, కామం, మోక్షం అని 4 పురుషార్థాలలో ధర్మము మోక్షము గొప్పవి. కానీ నువ్వేమో అర్థము కామము వెనకాల పడుతున్నావు. టైం దగ్గర పడుతుంది. 4 మొయ్యడానికి సిద్ధమయ్యారు, వెనకాల వస్తున్నారు. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి జుక్రుంకరణే. నువ్వు చేస్తున్న ఈ జుక్రుంకరణ వ్యాకరణం ఏదైతే వృత్తి కోసం చేస్తున్నావో అది నీకు కుదరదు అని చెప్పి తర్వాత ఏం చెప్పాడు? డబ్బు సంపాదిస్తే వచ్చే నష్టం చెప్పాడు. డబ్బు ఎన్ని రోజులు సంపాదిస్తావు. తర్వాత కామం గురించి చెప్పాడు. అంటే ఏంటి? 3వ శ్లోకంలో కామం గురించి, కామం అంటే కోరికల గురించి చెప్పాడు. 4వ శ్లోకంలోకి వచ్చేసరికి ఏం చెప్పాడు? ఈ శరీరం అంతా అశాశ్వతము, నలిని గరగతం. అంటే ఈ దీనిపైన చిన్న తామరాకు పైన నీటి బిందువు అది ఇలా కదిలిపోతూ ఉంటుంది. జీవితము స్థిరమైనటువంటిది కాదు ఈ జీవితము అని చెప్పాడు. అంటే ఈ అస్థిరమైనటువంటి జీవితంలో అర్థం లేని పురుషార్థాల కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు అని 5-6 శ్లోకాలలో తెలియజేశాడు. డబ్బు సంపాదిస్తున్నావు, నీ శరీరంలో ఓపిక ఉన్నంత వరకే నిన్ను అందరూ పట్టించుకుంటారు, లేకపోతే అందరు నిన్ను వదిలేస్తారు. గత వారం ఏం తెలుసుకున్నాం మనము? చిన్నప్పుడేమో నువ్వు ఆటలు ఆడుకుంటావు, కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఆడవాళ్ళ వెనకాల వెళ్తూ ఉంటావు. అంటే పెళ్లి, వివాహం, గృహస్థాశ్రమం గురించి. ఇలా నువ్వు వృద్ధాప్యం వచ్చిన తర్వాత సుత్తి కొడుతూ కూర్చుంటావు జనాలకి. మరి ఈ టైం లోపల నువ్వు ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తావో ఒకసారి ఆలోచించావా అని చెప్పేసి అంటాడు. ఇక ఇప్పుడు ఇవాళ చెప్పబోయేది, వచ్చే వారం చెప్పబోయేటటువంటి 2 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో 8-9 అఫీషియల్ గా ఇక్కడతో భజగోవిందం ఎండ్ అయిందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ 2 శ్లోకాలు కనుక అర్థం చేసుకుంటే మనకు వివేకము, వైరాగ్యము వస్తుంది. ఇవాళ తెలుసుకోే దాని లోపల వివేకం అంటే ఏంటి? ఆలోచన. ఏమంటున్నాడు ఆలోచన అది తెలుసుకుందాం. తర్వాత వచ్చే శ్లోకం లోపల వైరాగ్యం వచ్చి నువ్వేం చేయాలి అంటే సాధన మార్గం. వివేకము వైరాగ్యము. సో తత్వ విచారణకు ఏం చెయ్యాలి అనేటటువంటిది తర్వాత శ్లోకంలో చెప్తాడు. అంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు ఆయన చూసి చెప్తాను. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర. కస్యత్వం కః కుత ఆయాతః. కస్యత్వం కః కుత ఆయాతః. తత్వం చింతయా తదిహ భ్రాతః. భజ గోవిందం. తర్వాత ఏమంటున్నాడు? సత్సంగత్వే నిస్సంగత్వం. నిస్సంగత్వే నిర్మోహత్వం. సత్సంగత్వే నిస్సంగత్వం. నిస్సంగత్వే నిర్మోహత్వం. నిర్మోహత్వే నిశ్చల తత్వం. నిర్మోహత్వే నిశ్చల తత్వం. నిశ్చలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం. ఈ 2 శ్లోకాలలో ఆయన ఏం చెప్తున్నాడు? వివేకము ఏంటి, వైరాగ్యం ఏంటి, మన లోపల వివేకం ఎందుకు రావాలి? ఈ వివేకం మనకు రావాల్సినటువంటి అవసరం ఏముంది? వైరాగ్య భావన ఎలా సాధించాలి? ఇప్పటి వరకు మనకు ఆయన వివేకం, వైరాగ్యం ఏమి చెప్పలా.
జరుగుతున్న పరిస్థితి చెప్పాడు, డబ్బు సంపాదించడము, వీటి గురించి వాటి గురించి. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, అన్నిటికంటే కూడా మనకున్నటువంటి కుటుంబం పైన ఉన్నటువంటి వ్యామోహం గురించి ఆయన మొట్టమొదటిసారిగా మాట్లాడుతున్నాడు. ఈ బయట ఉన్నటువంటి మోహాల గురించి నువ్వు ఆలోచించవయ్యా బాబు. ఈ బయట ఉన్నటువంటి మోహాలు ఏవైతే ఉన్నాయో వీటిని నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఎందుకు ఆలోచించాలి, ఎందుకు ఏంటి అంటే ఎంతసేపు కూడా కుటుంబం గురించి ఆలోచిస్తున్నావు కదా. కానీ ఎవరు కుటుంబం, ఎవరు నీ భార్య, కాతే కాంత నీ భార్య, నీ కాంత ఎవరు నీ భార్య, నీ అర్ధాంగి ఎవరు? కహ తే పుత్ర, నీ పుత్రుడు ఎవరు? అయం సంసార అతీవ విచిత్ర, ఈ సంసారం ఏదైతే ఉందో చూసావా, ఇది చాలా విచిత్రమైనదే, చాలా జటిలమైనటువంటిది. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు, సంసారం రొచ్చండి, సంసారము బురదండి, సంసారం భూమి అండి, సార్ సంసారం మాయ నుంచి తప్పించుకోలేకుండా ఉన్నాను సార్, భార్య పిల్లలు వీళ్ళందరూ కావాలి, సరదాగా అలా కబుర్లు చెప్పుకోవాలి ఏమన్నాడు. అప్పుడు అంటున్నాడు, బాబు ఇప్పటిదాకా నీకు చెప్పాను, నీకు ఎన్నో విషయాలు చెప్పాను. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాను అంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వెవరివి, కహ ఎవరివి నువ్వు, కుతహ ఎక్కడి నుంచి వచ్చావు, కహ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, కహ నువ్వెవరివి, కుతహ ఆయాతః ఎక్కడి నుంచి ఆయా, తుమ్ కహసే ఆయహు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఓ తమ్ముడా, ఓ సోదరా, ఓ భ్రాత. అంటే ఇప్పుడు నువ్వు అనొచ్చు, మీరంతా అనొచ్చు, సార్ పెద్ద ఆయన 80 years ఆయనని పట్టుకుని 30 ఏళ్ళ ఆయన సోదరా అని ఎలా అన్నాడు అండి. మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే బ్రో నా మాట విను అంటే కొద్దిగా దగ్గర వాడా నా మాట విను అని అర్థం. సోదరా అంటే ఎగ్జాక్ట్లీ నా బ్రదర్ అని కాకుండా జస్ట్ నా మాట విను. ఏమని, తత్వం ఇహ చింతయ, ఇక్కడ ఆ ఆలోచన ఇప్పుడే మొదలెట్టు అని అంటున్నాడు. ఇప్పటి వరకు కూడా నువ్వు ఆలోచించు అనే మాట ఈయన అనలేదు. వివేకమే అని ఏమంటున్నాడు, నువ్వు చేసేదంతా కూడా ఇందాక డబ్బు సంపాదించావు, తర్వాత భార్య వాళ్ళ వెనుదిరిగావు, తర్వాత చిన్నప్పటి నుంచి నీ దశలు ఎలా మారిపోయాయి, ఇవన్నీ చెప్పి ఈ శ్లోకంకి వచ్చేసరికి ఏమంటానంటే, ఎవరు భార్య, ఎవరు పిల్లలు, ఎవరి సంసారము, ఒక్కసారి ఆలోచించు, నువ్వెవరివి, ఎక్కడి నుంచి వచ్చావు, ఆ ఆలోచన చెయ్యవయ్యా, ఇప్పటికైనా ఆ తత్వం చెయ్యవయ్యా అని చెప్పాడు. ఈ శ్లోకం యొక్క పూర్తి వివరణ వచ్చే వారం మనం తెలుసుకుందాం. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండవ. జై శ్రీకృష్ణ. అంటే మనము ఏంటంటే 2 విషయాలు బాగా తెలుసుకుంటున్నాం. ఒకటేంటంటే ఆత్మతత్వాన్ని నిర్వాణ దశకంలో తెలుసుకుంటున్నాం. భజగోవిందం అత్యంత సులువు. ఇవాళ చెప్పిన దాంట్లో ఏమర్థం కాలేదు చెప్పండి. భజగోవింద శ్లోకం చెప్పాం, అర్థం కాని ఏమన్నా ఉందా అందులోపల? ఒక్క ముక్కైనా అర్థం కాని ఏదన్నా ఉందా? భజగోవిందం 5-10 నిమిషాలే చెప్పుకుందాం, అందులో అర్థం కానిది ఏముంది చెప్పండి. హలో సార్, మంచి నిద్ర వస్తున్నారు సార్. సార్ ఇవన్నీ మాతో అవుతలేవు, మీరు ఎట్లాగో మెడలో ఇది వేసుకున్నారు, ఒక డోలు కట్టుకోండి సార్. మేమంతా ఇలా కొట్టుకోండి. ఎందుకు సార్ ఈ ఆత్మతత్వం ఏంది, ఇది ఏంది, ఎందుకే సార్ ఈ అవస్థ అంటారు, ఆ అవస్థ మధ్యలో మాకెందుకు సార్ ఈ అవస్థ, మీరు చెప్పండి ఒకసారి. హ్యాపీగా ఏదో ఉన్నాం, పిల్లలు మంచిగా ఉన్నారు, కొద్దిగా అందరూ టైంకి మా కోడలు వంట చేసి పెడుతుంది, మా కొడుకు ఏదో ఇంత అప్పుడప్పుడు కొద్దిగా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఎందుకు సార్ మీరు మా గోల, మా వెనకాల పడ్డారు? మీరు మంచిగానే ఉన్నాం కదా, పారాయణాలు చేస్తున్నాం, భగవద్గీత చదివినాం, మొన్న 1 కోటి గల అర్చన జరిగింది, 100 కోట్ల గల అర్చన జరిగింది సార్, అక్కడ కూడా చేశాం మేము. అన్ని నదులలో మునిగాం సార్ మేము, ఈ టెంపుల్ కి పోయినాం, ఆ టెంపుల్ కి పోయినాం. ఇంకేం కావాలా? ఇప్పుడు నాదెళ్ల భాస్కర్రావు అని చెప్పేసి ఆయన ఎన్టీ రామారావుని ఒకసారి దింపేశారు. దింపేసినప్పుడు ఏమైందంటే వాళ్ళ పార్టీ వాళ్ళు వీళ్ళ పార్టీ వాళ్ళు సబ్సెట్ గా ఇక్కడ కొట్టుకున్నారు, పార్లమెంట్ అసెంబ్లీలో బాగా కొట్టుకున్నారు. కొట్టుకున్న తర్వాత వీళ్ళు బల పరీక్ష మాత్రం చేయడం లేదు నాదెళ్ల భాస్కర్రావు గారు. చేయకపోతే అప్పుడు వీళ్ళు అడుగుతున్నారు, బల పరీక్ష చేయి, అప్పుడు తెలుస్తుంది ఎవరు చీఫ్ మినిస్టర్ అని చెప్పి ఎన్టీ రామారావు గారి సపోర్టర్స్ అంటున్నారు. నాదెళ్ల భాస్కర్రావు గారి సపోర్టర్స్ ఏమో చేయట్లేదు, వాళ్ళు ఎంతసేపటికి బల పరీక్షకు ముందు రావడం లేదు. రాకపోతే అప్పుడు ఈనాడు పేపర్లో ఒక జోక్ ఇచ్చాడు అనమాట, నాదెళ్ల భాస్కర్రావు టీం అంటున్నారు అనమాట. ఆ టీం ఏంది, అపోజిట్ టీం ఎన్టీఆర్ టీం ఏంది బల పరీక్ష అంటున్నారు. కుర్చీలు కొట్టాం, మైకులు కొట్టాం, దొరికిన వాడిని దొరికినట్టుగా తన్నాం, ఇంకా ఏం బల పరీక్ష, ఇంకేం బల పరీక్ష? దొరికిన వాడిని దొరికినట్టుగా చావ కొట్టాం కదా, అటు చూడు మైకులు ఎన్నున్నాయి మొత్తం మీద కొట్టి పడేసాం. ఇప్పుడు మనం అలాగా ఏం చేస్తున్నామంటే మైకులు ఎరగొడుతున్నాం. నాకు నేను చెప్తున్నాను, సీరియస్ గా అంటున్నా, ఓ రోజు మీరు నా ఏం చేయిస్తారంటే తబలా పట్టిస్తారు, వీలుంటే డాన్స్ కూడా చేయిస్తారని నాకు ఒక అనుమానం ఎందుకో.
ఈ అనుమానం నాకు ఒకసారి భయం వేస్తుంది, అనుమానం నిజమవుతుందేమో అని భయం వేస్తుంది అనమాట. ఈసారి ఎట్లాగే వేసుకున్నారు, ఒక తప్పు పెట్టుకోండి, దానికి మంచిగా కొట్టండి, మేమందరం ఇలా పాడుతుంటాం. మీరే చెప్పండి అన్ని. మేము ఊరికి గోవిందా ఏం చేయం సార్, మేము గోవిందా అంటాం, ఇంటికి వెళ్తాం, మళ్ళా హ్యాపీగా ఇంట్లో ఫ్యామిలీతో ఉంటాం. ఎందుకు వచ్చినా ఇవన్నీ అని ఎంతమందికి అనిపిస్తుంది? నిజం చెప్పండి, ఇది ఈజీగా లేదా? ఆ పద్ధతి ఒకసారి ఆలోచించండి. కోటి గల అర్చన, 100 కోట్ల గల అర్చన సులభంగా ఉంది కదా. అక్కడికి వెళ్తే ఎవరో ఒకళ్ళు స్వామీజీ ఉంటారు, ఆయన మీరు కాళ్ళు పట్టుకుంటే చాలు. మీరు ఆయన ఏమంటాడు, స్వామీజీ దర్శనం చేసుకో. దర్శనమా? మన దేవుడా, ఎంత దుర్మార్గం చూడండి. దర్శనం చేసుకోవాలా వాళ్ళది? ఆయన స్వామీజీ మీకు దర్శనం, వాడు దర్శనం ఇచ్చి సో వాడు ఇట్లా అంటాడు. ఆయన శిష్యులు చెప్తారు, ఇగో మనం మతం మెయింటైన్ కావాలి, మనం అందరం ధార్మికులం, కొద్దిగా అక్కడ వేసేది డబ్బులు వేసిపో అంటారు. స్వామీజీ మా ఇంటికి భిక్షకు వస్తారా అండి అంటే, ఎందుకు రాదు, వస్తారు అని చెప్పి మెల్లగా శిష్యుడు పక్కకి తీసుకెళ్ళి చెప్తాడు, చూడండి మన ఆశ్రమం, ఇంత పెద్ద ఆశ్రమం నడిపిస్తున్నాం, హిందూ ధర్మంని మనం నిలబెట్టాలి, 1 కోటి రూపాయలు ఇవ్వండి అంటాడు. ఏ ఆశ లేకుండా హిందూ ధర్మాన్ని నిలబెడుతున్నది కేవలం RSS VHP మాత్రమే. ఎవ్వరు దగ్గర రూపాయి అడగరు వాళ్ళు. సో గీతా ప్రెస్ వాళ్ళు ఎవరి దగ్గర రూపాయి అడగరు. అడిగినా కూడా మన రామకృష్ణ మఠం వాళ్ళని అడిగినా ఆ డబ్బుని వాళ్ళు 100 రూపాయలు చేస్తే 200 రూపాయలు ఖర్చు పెడతారు. అది ఉండాలి, హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటిది ఉండాలి. హిందూ ధర్మంలో చూస్తుంటే వందల కొద్ది మంది ప్రేలుతున్నారు, ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ధర్మం పైన. ఎలాంటి మాటలు, ఎంత ఘోరమైన పనులు చేస్తున్నారు. క్షణానికి మొన్న ఒక ఆయన చనిపోయాడు, ఒక క్రిస్టియన్ పాస్టర్ చనిపోయాడు. ఏదో యాక్సిడెంట్ చనిపోతే అది కాదు, ఎవరో కావాలని చంపారు అని చెప్పి ఎన్ని ప్రూఫ్స్ ఉన్నా కూడా వినకుండా వేలాది మంది, లక్షలాది మంది మార్చ్ పాస్ట్ చేశారు, ఊర్లు తిరిగారు వాళ్ళు. అప్పుడు మీకు అనిపించదా, ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు క్రిస్టియన్స్ గా, ఇంతమందిని కన్వర్ట్ చేశారా? చాప కింద నీరులాగా. ఇవాళ మనకు 70% హిందువులు ఉన్నారు ఇండియాలో అని చెప్తారు. 70% లేరు తెలుసా? ఈ 70% లోపల సగం మందినేమో చంపేశారు, సగం మంది ఏమో క్రిస్టియన్స్ అయినా కూడా పేర్లు మార్చుకోకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. 40% 42% మాత్రమే హిందువులు ఉన్నారు. ఒకసారి ఈ ఫ్యాక్ట్ తెలిసిన తర్వాత ఇక సెక్యులర్ అనే పదం ఉండదు, ఊచకోతనే ఉంటది. ఫస్ట్ షరియా వచ్చేస్తుంది మనందరి మీదకి. సో ఇక్కడ ఏమైపోతుందంటే, ధర్మం పైన అటాక్ జరుగుతున్నప్పుడు ఎవరొచ్చి కాపాడుతున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానము ఈ పాస్టర్స్ కి సమానంగా ఒక పాస్టర్ని అక్కడ పెట్టచ్చు కదా. ఇంత డబ్బులు తీసుకుంటున్నారు, ఇంత చేస్తున్నారు. ఒక పాస్టర్ కు 20,000 పెట్టి ప్రతి ఊర్లో ఒక ఆయనను ఎంప్లాయ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడేలాగా చేయొచ్చు కదా. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పాస్టర్ పెట్టినట్టుగా మన ధర్మ పరిరక్షకుని పెట్టి డబ్బు ఇచ్చి చేయించచ్చు కదా. చేయించారు. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఒక టెంపుల్ కట్టించి ఆ టెంపుల్లో మాత్రం ఆదాయం చూసుకుంటారు. ఆ టెంపుల్ వాళ్ళు కూడా ప్రచారం చేయరు, ఎవరిని మళ్ళీ ఘర్వాపసీలు అవి ఇవి చేయరు. ఆ టెంపుల్ కి డబ్బు రావాలి, టెంపుల్ తనంతట తను నిలబడగలగాలి. ఇటువంటప్పుడు ధర్మం ఎలా మిగులుతుంది? కాబట్టి ఏమవుతుంది, మనం ఎంతసేపు కూడా వాళ్ళు కూడా చెప్పేది ఏంటి, ఇప్పుడు మీకు కూడా నాలాగా ఆత్మజ్ఞానం చెప్తే ఏమవుతుంది, మీకు అందరికి అవస్థానం ఎంతైతే బాధపడుతున్నారో మీరు అలాగే ఉంటుంది. ఆత్మజ్ఞానం చెప్పారు వాళ్ళు ఏమంటారు, మీ కోరికలు తీరుతాయని చెప్తారు. సో ఇప్పుడు ఏమైపోతుందంటే, హిందూ ధర్మం ఇప్పుడు వీళ్ళందరినీ మనం ఏం క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఆలోచించండి, ఎందువల్ల వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది? ఎందుకంటే మీకు కోరికలు తీరుతాయంటే తప్ప మీరు వాళ్ళ దగ్గరికి రారు. అవన్నీ తీరుకుంటూ పోతే ఎప్పుడు మీరు ఆత్మజ్ఞానం తెచ్చుకుంటారు అని చెప్పేసి శంకరాచార్య అడుగుతున్నాడు భజగోవిందంలో. ఇంకా నువ్వు పిల్లల కోసము, మనవళ్ళ కోసము, మనవరాళ్ళ కోసము, మీ సొంత మనవాళ్ళు మనవరాలు కాదు, ఫ్రెండ్స్ మనవరాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ మనవరాళ్ళు, చుట్టాల మనవరాళ్ళు, అందరి గురించి మనం ఆలోచిస్తున్నాం, ముని మనవరాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం. ఎప్పటికి ఇంకా ఈ దేహం పైన నీకు బోరు కొడుతుంది, నువ్వెవరివి అని చెప్పి తెలుసుకోలేవా అని చెప్పేసి శంకరాచార్య ముందట్లోనే ఈ తత్వ విచారణ చెయ్యి అని చెప్పేసి చెప్తున్నాడు. నిజమైన హిందూ ధర్మం ఇది, మనం తెలుసుకుంటున్నదే నిజమైన హిందూ ధర్మం. నీ కోరికలు తీరుస్తాను, అవి చేస్తాను. మీరు ఒక్కసారి ఆలోచించండి, కోటికల అర్చన చేస్తారు, ఏమైతుంది? దాన్ని చూసి వీళ్ళు క్రిస్టియన్స్ ఇంకోటి స్టార్ట్ చేస్తారు. సేమ్ మన వెంకటేశ్వర సుప్రభాతం లాగా యేసు సుప్రభాతం పెట్టారు వాళ్ళు. మనం ధ్వజస్తంభం పెడతాం, వాళ్ళు ధ్వజస్తంభం పెడుతున్నారు. మనం దీపాలు వెలిగిస్తాం, వాళ్ళు దీపాలు వెలిగిస్తున్నారు. ఈ మధ్య మనం బతుకమ్మ ఆడుతున్నాం, వాళ్ళు యేసు బతుకమ్మ అని వాళ్ళది ఒకటి సెపరేట్ గా పెట్టారు, అది ఆడుతున్నారు. సో కాబట్టి ఏంటంటే, ఈ కర్మకాండలు, ఈ అనవసరమైన హంగు ఆర్భాటాల వైపు వెళ్లకుండా ఆత్మతత్వం వైపు, వైరాగ్యం వైపు రావాలి. సో ఇది వివేకం. ఫస్ట్ టైం భజగోవిందంలో ఆయన అడుగుతున్నాడు, ఇప్పటికైనా తత్వ విచారణ చెయ్యి అని చెప్పి. ఫస్ట్ 7 శ్లోకాలలో తత్వ విచారణ గురించి ఆయన మాట్లాడాడు, జరుగుతున్న పరిస్థితి గురించి చెప్తాడు.
చూడవయ్యా, డబ్బు సంపాదించి ఏం లాభము, కోరికలుండి ఏం లాభము, జీవితం అంతా కూడా అశాశ్వతం కాదా, అన్ని చెప్పి 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 ఈ శ్లోకంలో మొట్టమొదటిసారిగా ఆయన ఏమన్నాడు, ఒక్కసారి ఆలోచించవయ్యా, తత్వం అంటే ఏంటో ఆలోచించవయ్యా అని మొట్టమొదటిసారిగా అన్నాడు. మరి తత్వం ఎలా ఆలోచించాలి అంటే నెక్స్ట్ శ్లోకంలో చెప్పాడు, సత్సంగత్వే నిస్సంగత్వం అని చెప్పి దారిస్తున్నాడు. సరైన మనుషులను కలువు నువ్వు. ఏంటి సార్ సత్సంగత్వం అంటే, మేము వెళ్తున్నాం సత్సంగం చెప్పి చేసుకుంటున్నాము అంటే అది కాదు. దాని గురించి ఇవాల్టి శ్లోకం గురించి ఇంకో 2 వారాల పాటు మనకు చర్చల రూపంలో తెలుసుకుంటాం. అది అయిపోలేదు. ఇంకా ఫ్లో, ఆ కంటిన్యూటీ చెప్తున్నాను, ఎంత సీక్వెన్షియల్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చెప్తున్నాను అనమాట. బాగుందా? సార్ సూపర్ సార్. దశశ్లోకి కంటే భజగోవిందం సులభంగా అర్థమవుతుంది సార్. దశలోకి కంటే ఇది భాష అంతగా సులభంగా, చాలా సులభంగా అందరికి అర్థమవుతుంది సార్ భజగోవిందం. జీవితాలకి దగ్గరగా ఉంటుంది సార్. అది ఇప్పుడు జరిగేదానికి అన్నిటికీ దగ్గరగా ఉంటుంది భజగోవిందం. ఒక్కొక్క దాన్ని 2-3 సార్లు చెప్తున్నారు సార్, బాగా అర్థం అయ్యేలాగా. థ్యాంక్ యూ సార్. ఆనెస్ట్లీ స్పీకింగ్, భజగోవిందం నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు తెలుసా మీకు. నేను ఊరికే మీకు అర్థం కావాలని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, కానీ మీరు శ్లోకం చదివితే మీరే 10 ఎగ్జాంపుల్స్ ఇవ్వగలరు. ఒకసారి ఆలోచించండి. ఒకసారి శ్లోకం తీసి దాని మీనింగ్ ని ఇంటర్నెట్ ఎక్కడైనా కొట్టి చూడండి, మీరే చెప్తారు 10 ఎగ్జాంపుల్స్. భజగోవిందం అనేది అమేజింగ్. మీరు ఉపదేశ సారము, భజగోవిందము, ఇవన్నీ కంపేర్ చేస్తే అన్నిటికీ సులభం భజగోవిందం. భజగోవిందంలో కూడా ఈ 9 శ్లోకాల వరకే మీకు ఇంపార్టెంట్. తర్వాత అవన్నీ ఏదో మనకి రిపీట్ అవుతుంటాయి, కానీ ఈ 9 శ్లోకాలలోనే మొత్తం తెలిసిపోతుంది సాధన ఎలా చేయాలి. సత్సాంగత్యం ద్వారా ఎవరితోని సాంగత్యం లేనటువంటి స్టేజ్కి వెళ్ళాలి అంటున్నాడు. మంచి వాళ్ళను కలిసి 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 ఎవరూ లేని పరిస్థితిలో నువ్వు ఉండాలి. వాడు జాను అని ఒక సినిమా వచ్చింది, మన శర్వానంద్, సమంత. ఎవరన్నా చూసారా ఆ సినిమా? అందులోపల నేను ఒంటరిని అని చెప్పేసి అందులో ఒక పాట ఉందన్నమాట. నేను ఒంటరిని అని చెప్పి అనద్దు, కొన్ని జన్మలకు సరిపడా జ్ఞాపకాలు నాతోటి ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు అనమాట. సో సత్సాంగత్యం అది అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనకు సాంగత్యం, మంచి సాంగత్యం ఉండి మంచి ఫ్రెండ్షిప్ ఉందో, కొత్త ఫ్రెండ్షిప్స్ చేసుకో. కొత్త ఫ్రెండ్షిప్స్, కొత్త మనుషులు, వీళ్ళందరూ మనకు అవసరం ఉందని అనిపించదు. లేదా జోక్ గా చెప్పాలంటే, నాగార్జున రగడ సినిమాలో బ్రహ్మానందం వచ్చి పరిచయం చేసుకుంటుంటాడు అనమాట. ఎందుకు పరిచయం చేసుకుంటున్నాం అంటే, ఫ్రెండ్షిప్ కోసం. అంటే నాకున్న ఫ్రెండ్స్ చాలు, అందులో ఎవడన్నా చచ్చిపోతే నీతో ఫ్రెండ్షిప్ చేసుకుంటాను. మనం ఏం చేస్తున్నాం, కొత్త వాళ్ళని ఇంకా చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, కొత్త నెట్వర్క్లు ట్రై చేసుకుంటూ ఉన్నాం. కానీ అది వైరాగ్య తత్వం కాదు. ఇప్పుడు ఆ రగడా సినిమా ఏదైతే జోక్ చెప్పానో అదే. ఏంటమ్మా చెప్పండి. మీరు సినిమాలు చూస్తారా అంటున్నా? చాలా చూస్తాను, మీ అందరికంటే ఎక్కువ చూస్తా. సినిమా నాలెడ్జ్, ఇప్పుడు సినిమాల గురించి చెప్పమంటే ప్రవచనాలు ఇప్పటి వరకు మనకి 800 ప్రవచనాలు అవుతాయి ఈ వారం తోటి. సినిమాల మీద చెప్పమంటే 2000 ప్రవచనాలు అయిపోయాయి. వాటికి మంచి మంచి సినిమాల మీద చెప్తాను ప్రవచనాలు. ఎనీవే సో కమింగ్ బ్యాక్ టు మన ఆధ్యాత్మిక దీంట్లోకి వస్తే, ఇందులో ఏమవుతుంది, రగడా సినిమాలో ఏ విధంగానైతే నాగార్జున కొత్త వాళ్ళతో నేను ఫ్రెండ్షిప్ చేసుకోనని ఏదైతే చెప్పాడో, దాన్ని మనం జోక్ గా తీసుకోకుండా ఒకసారి ప్రాక్టికల్ నాలెడ్జ్ కింద తీసుకోగలమేమో ఆలోచించండి. కొత్త వాళ్ళతోటి స్నేహం ఎందుకు, కొత్త పరిచయాలు ఎందుకు, కొత్త నెట్వర్క్స్ ఎందుకు, హడావిడి ఎందుకు జీవితంలో? ఈ హడావిడి ద్వారా, వాటి ద్వారా ప్రవచనాలు గాని ఇవి గాని మీకు ఏం విలువనిస్తాయో ఆలోచించండి. ఇప్పుడు అర్థం కాని ప్రవచనము 2 గంటలు వింటే ఏంటి, 10 గంటలు వింటే ఏంటి, ఒకసారి ఆలోచించండి. మనం ఎప్పుడు నంబర్ మీద ఎంతమంది వచ్చారు అనేది కూడా చూడం. మనం 10 మంది రాగానే 5 రాగానే స్టార్ట్ చేసేసుకుంటాం కూడా. సో కాబట్టి ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఆత్మ, ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు 18 లక్షల మంది ఉన్నారు అక్కడ, 18 అక్షోహిణులు. సరే రండయ్య అందరికి ఒకేసారి చెప్పేస్తానని చెప్పలేదు ఆయన. లేదు పంచపాండవులు 5 ఉన్నారు కదా అన్న, 5 చెప్తామని కూడా అనలేదు ఆయన. లేదు ధర్మరాజు తెలివైనోడు అర్థం చేసుకుంటాడు, అర్జునుడు తెలివైనోడు అర్థం చేసుకుంటాడు, రండి మీ ఇద్దరికి చెప్తా అని చెప్పని లేదు ఆయన, అర్జునుడికే చెప్పాడు. సో కాబట్టి క్వాలిటీ అనేది ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు. నంబర్ 1. నంబర్ 2 ఏంటి, ఈ రామాయణం ఎంతమంది ఎవరికి చెప్పారు? ఒక్క వాల్మీకి, నారదుడికి చెప్పాడు అంతే. భాగవతం ఎవరికి చెప్పారు? పరీక్షిత్ మహారాజుకి శుకబ్రహ్మ చెప్పాడు అంతే. ఏదైనా అంతే. జనమేజయుడు మహాభారతం మొత్తాన్ని ఈయన వైశంపాయనుడి దగ్గర విన్నాడు.
కాబట్టి వందల మంది, లక్షల మంది, కోట్ల మంది వినాల్సిన అవసరం లేదు. ఎవరిలో మార్పు రావాలో వాళ్ళు వస్తారు ఆ దారిలోకి. ఇప్పుడు మీరు అందరు ఇక్కడ మీలో ఒక్కరైనా నాకు ఈ 6 ఏళ్ల ముందు తెలుసా? నాతో ఇప్పుడు ఇందులో 5-6 ఏళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఈ 6 ఏళ్ళ ప్రవచనాలు స్టార్ట్ చేసిన అంతకుముందు తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు నాకు. ఏ బంధము లేకుండా, ఏ కారణము లేకుండా మనం అందరము కలుసుకోవడం జరిగిందని మీరు నమ్ముతారా? సార్ కారణం ఉండే చెప్పండి. ఉంటుంది. కారణం లేని కార్యం జరగదు కదా సార్. శైలజ గారు చెప్పండి, ఏదో చెప్పబోతున్నారు. ప్రవచనాలు వింటున్నామంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే కదా సార్ మీరు చెప్పడం మేము వింటామని. కరెక్ట్. ఎందుకంటే జ్ఞాన మార్గంలో కష్టం. ఇప్పుడు మీరు అదే తీసుకోండి. ఇప్పుడు మీకు ఇప్పుడు కామ్య కర్మలకు సంబంధించిన కథలు అనుకోండి, ఎవరైనా వింటారు. ఇప్పుడు నేను కూర్చొని మీరు ఇది చేస్తే ఈ కోరిక మంచిది, ఆ టెంపుల్కి వెళ్తే ఆ కోరికలు తీరుతాయి, ఇక్కడికి వెళ్తే ఇది తీరుతుంది అని ఒకళ్ళు తయారైపోతున్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు తయారైపోతూ వేల మంది స్వామీజీలు, వేల మంది ప్రవచనకర్తలు తయారైపోతున్నారు. తయారైపోయి లక్షల కొద్ది డబ్బులు చేసుకుంటున్నారు. వాళ్ళు ఈవెన్ ఇంటర్నెట్ లో కూడా డబ్బులు చేసుకుంటున్నారు తెలుసా. గుర్తింపు తెచ్చుకుంటున్నారు, డబ్బు చేసుకుంటున్నారు. కానీ వీళ్ళు చేయందల్లా ఏంటంటే ఆత్మస్వరూపం వీళ్ళు తెలుసుకోవాలని ప్రయత్నం చేయడం లేదు. కానీ మిగతా వాళ్ళందరినీ బానిసలుగా అలా ఉంచేస్తున్నారు, వాళ్ళని ఎదగనీయడం లేదు. అయితే ఏమైపోతుంది దానివల్ల? నేను ఈ శంకర మఠంకి హెడ్ని, కాబట్టి మీరు అందరూ వచ్చిన కాళ్ళు పట్టుకోండి, నా దర్శనం చేసుకోండి, నా కాళ్ళు పట్టుకోండి, ఇంతే. కానీ అక్కడ ఇప్పుడు ఇదే నేను చెప్పాను, స్వామి రామతీర్థ, నేను చెప్పేటటువంటి ఎగ్జాంపుల్స్ లో 15-20 రోజులకు ఒకసారి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ అయినా స్వామి రామతీర్థ ఉంటాయి. ఏం చేశారు ఆయన? స్వామి రామతీర్థ శంకర మఠం హెడ్ అయ్యి శంకరాచార్య అయ్యి ఆయన 2 ఏళ్లు పనిచేసిన తర్వాత ఆయన భయపడిపోయాడు. ఈజ్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఫర్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్? నా జీవితాంతం ఇదే చెయ్యాలా? చెక్కులు రాయడము, వచ్చిన వాడికి ఆశీర్వాదించడం ఇవ్వడం, ఇదే నేను చేయాల్సిన బాధ్యత. దెబ్బకి ఎవ్వరికి చెప్పకుండా మాయమైపోయాడు. ఆత్మశోధన ఎక్కడ జరుగుతుంది? పవిత్రమైనటువంటి హిమాలయాలలో నా సాధన ఎప్పుడు జరుగుతుంది? రామతీర్థ కథ కొనుక్కొని చదవండి దయచేసి మీరందరూ. నేనేమంటున్నానంటే ఈ మనస్సు ఎదగాలంటే పుస్తకాలు మాత్రమే దీన్ని ఎదగజేస్తాయి. దాన్నే స్వాధ్యాయం అంటారు. ఆ స్వాధ్యాయమే సత్సంగత్వే అని ఏదైతే తెలుసుకుంటామో, సత్సంగత్వేనా సత్ సంగత్వేనా రెండు ఒకటే. సో ఆ సత్ సాంగత్యం ఏదైతే ఉన్నదో ఆ సత్ సాంగత్యం ఒక బుక్. ఎ గుడ్ బుక్ ఇది గుడ్ ఫ్రెండ్. చక్కగా చదువుకోండి. ఎవ్వరికీ మనం బానిసలం కాదు, ఎవ్వరికీ మనం తక్కువ కాదు. ఆనందంగా ప్రశాంతంగా నేర్చుకోండి. అది చదువుతూ ఉంటే కొత్త విషయాలు తెలిసిన కొద్దీ ఇంకా 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 ఆనందం. 2 గంటల్లో ఉరిదీస్తారంటే కూడా ఆయన కొత్త విషయాలు నేర్చుకోవడానికి సోక్రటీస్ ఎలా కష్టపడ్డాడో మొన్న మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇటువంటి మోటివేషన్ స్టోరీస్ ద్వారా మనం ఏం చేయాలి? మనలో మార్పు తెచ్చుకోవాలి. నాకు వయసు అయిపోయింది, నాకు ఇది అయిపోయింది. చెప్పే కదా మా అపార్ట్మెంట్ లో ఒక ఆవిడ, ఏమిటో శ్రీనివాస్ గారు మీరు బాగా చెప్తారండి, మాకే టైం ఉండదు. నాకు ఒక్కడికే టైం ఉంది ప్రపంచంలో. ఎన్ని గంటలు నాకు కష్టపడతాను, ఎన్ని గంటలు కష్టపడ్డా 1 గంట 2 గంటలైనా కూడా స్వాధ్యాయం చేయకుండా నాకు ఈ రోజు వరకు గడవల. వేలాది పుస్తకాలు ఇంట్లోపల అలా ఉన్నాయి, నా చుట్టూ పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ కూడా నన్ను అడుగుతున్నాయి అనమాట, ఏం చదివావు అని. ప్రతి పుస్తకము చిరిగిపోయే స్టేజ్ వరకు వచ్చినవి ఎన్ని పుస్తకాలు నా దగ్గర. ఎందుకంటే ఆ ఆనందం అద్వితీయం, చెప్పుకోలేనటువంటి ఆనందం. స్వాధ్యాయంలో ఉన్నటువంటి గొప్పతనం ఇంకేది లేదు. భగవంతుడు ఏమన్నాడు? 3 రకాల యజ్ఞాలు నిన్ను నా దగ్గర చేస్తాయి అని చెప్పాడు. ఎవరైనా చెప్పగలరా 3 యజ్ఞాలు ఏంటో? శైలజ గారు చెప్పగలరు, ఇంకెవరైనా చెప్పగలరా? 3 యజ్ఞాలు నా దగ్గరికి, 12 యజ్ఞాలు మొత్తము 4వ అధ్యాయంలో చెప్తాడు భగవద్గీత. 4వ అధ్యాయంలో 3 మాత్రం 3 యజ్ఞాలు నా దగ్గరికి చాలా సులభంగా తెలుస్తాయని చెప్తాడు. స్వాధ్యాయజ్ఞం సార్, స్వాధ్యాయజ్ఞము, జ్ఞానయజ్ఞము, బ్రహ్మయజ్ఞము. బ్రహ్మయజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము కరెక్ట్. 3వది ఏం చెప్పారు? స్వాధ్యాయజ్ఞం సార్. స్వాధ్యాయ యజ్ఞం, బ్రహ్మయజ్ఞం. 3వది ఏంటి? జ్ఞానయజ్ఞం సార్. జ్ఞానయజ్ఞం. జ్ఞానయజ్ఞం, జ్ఞానం జ్ఞానం అంటే విజ్డమ్. సో జ్ఞానయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, తర్వాత ఇది దీని జేబిఎస్ అని చెప్పి అనుకున్నాం మనం. జ్ఞానయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, ఈ 3 యజ్ఞాల ద్వారా నువ్వు మాకు దగ్గర అవ్వగలుగుతావు అని చెప్పి భగవంతుడు చెప్పాడు. దాన్ని మనం చాలా వివరంగా తెలుసుకున్నాం. మళ్ళీ మీరంతా మర్చిపోయారు. నేనేం బాధపడట్లేదు, మీకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేయడమే నా ఉద్దేశం. చదవండి, మళ్ళీ వెళ్ళి వెనక్కి వెళ్ళి ఆ అధ్యాయం నేను చెప్పినది వినండి.
అప్పుడు మీకు అర్థమవుతుంది మూడింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటో, అందులో స్వాధ్యాయం ఎంత గొప్పదో. సో అలాగా నేను ఏమంటున్నానంటే జీవితంలో స్వాధ్యాయం తప్ప, స్వాధ్యాయము ప్రవచన రూపము స్వాధ్యాయమే, పుస్తక రూపము స్వాధ్యాయమే. ఒక కొత్త విషయం తెలిసిందంటే గుండె అలా ఎగిరెగిరి పడాలి సాధన కోసం. అది ఈయన చెప్తున్నాడు భజగోవిందంలో. ఏమంటున్నాడు, నువ్వు ఇవన్నీ సరే చేస్తున్నావు, పిల్లలు అనుకొని, పిల్లలు భార్య ఇవన్నీ అనుకొని చేస్తున్నావు. ఆలోచించడానికి టైం ఏది? ఆలోచించడానికి టైం ఏది అంటే ప్రవచన సమయం, పుస్తకాలు చదివే సమయం. ఈ సమయంలో తత్వచింతన నువ్వు చేయగలవు. అది తర్వాత చెప్తున్నాడు ఏమని, మంచి జనాలతోటి ముందు నువ్వు కలువు. కలిసిన తర్వాత ఏమవుతుంది, నిస్సంగత్వే, సత్సాంగత్యం నుంచి సాంగత్యం అవసరం లేనటువంటి స్థాయికి. నన్నెవ్వరూ ఒంటరి అనొద్దు, ఎందుకంటే నాకు ఎన్నో మెమోరీస్ ఉన్నాయి. ఆ మెమోరీస్ లో నేను కొన్ని కోట్ల జన్మలు బతకగలను, ఎన్నో జన్మలకు సరిపడా మెమోరీస్ ఉన్నాయి. ఆ గ్రంథాలలో వాటిలో వీటిలో నేను ఇమిడిపోతాను అని చెప్పేసి. ఓకే, తర్వాత ఏమవుతుంది, నిస్సంగత్వం నుంచి నిర్మోహత్వం వస్తుంది, అంటే మోహం పోతుంది. నిర్మోహత్వం నుంచి ఏమొస్తుంది, నిశ్చల తత్వం వస్తుంది, అంటే ప్రశాంతమైనటువంటి తత్వం. ఈ నిశ్చల తత్వమే జీవన్ముక్తి. చాలా సులభమైనది. భజగోవిందం కంటే భజగోవిందంకి శ్రీనివాస ప్రవచనం చెప్తున్నాడు అంటే అనవసరం. ఎందుకంటే నేను అవసరమే లేదు, మీరు చూడండి కావాలంటే ఆ శ్లోకము దాని మీనింగ్ పక్కన పెట్టుకొని మీరు 10 ఎగ్జాంపుల్స్ మీరు తయారు చేయొచ్చు. నేను చెప్తున్నవన్నీ ఉదాహరణల ద్వారా మీకు అర్థం చేయిస్తున్నాను. కానీ భజగోవిందం ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సింపుల్ థింగ్. ఐ అండర్స్టాండ్ భజగోవిందం మీ అందరికి చాలా ఫేవరెట్, చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు భజగోవిందంకి. బట్ నేనేమంటానంటే ఎస్, డెఫినెట్లీ భజగోవిందం సులభం, కానీ ఆత్మతత్వం అంతా మీకు నిర్వాణ దశకంలోనే ఉంది. నిర్వాణ దశకంలో ఎలా అన్నిటిని తీసేసేయాలి, కంటికి కనిపిస్తున్నవన్నీ సత్యమైనప్పుడు ఇది సత్యం కాదు అని చెప్పాలంటే ముందు దాన్ని పక్కకు తోసేయాలి. ఆలోచన ద్వారా ఇది సత్యం కాదు, ఇది సత్యం కాదు, ఇది సత్యం కాదు, ఇది సత్యం కాదు. అదే నిర్వాణ దశకం. నిర్వాణ షట్కం ఏంటి, సేమ్ ఇంతే. ఇది కాదు, 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 మరి నేనెవరు? ఇవన్నీ పోగా మిగిలినది నేను. ఆ మిగిలినది ఎట్లా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తావా? 1 కాదు 2 చెప్తాను. ఒకటి సంగమం, మరొకటి అద్భుతమైనటువంటి గాఢ నిద్ర. ఈ రెండింటిలో ఏదైతే నీకు అద్భుతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఆనందం లభిస్తుందో అదే భగవంతుడు. అది నీకు జస్ట్ ఆయన ఒక శాంపుల్ ఇచ్చాడు, ఒక కుక్క బిస్కెట్ పడేశాడు నీకు అక్కడ ఉంది. సూర్యుడు జ్యోతి ఏదైతే ఉందో అంత ప్రకాశవంతమైనటువంటి ఆనందం ఉంది. సార్ ఉందని గ్యారంటీ ఏంది అని అడిగే ప్రతి ఒక్కరికి ఇదే సమాధానం. ఈ 2 ఆనందాలు ఇక మీరు దేని నుంచి అయినా పొందగలుగుతారా నాకు చెప్పండి ఒకసారి, ఎవరైనా సరే. ఇప్పుడు నేను చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఈ 2 ఆనందాలు పొందడానికి ఇక ప్రపంచంలో వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా? అది కేవలము భగవంతుడు మాత్రమే మనకు అందించినటువంటి వరం. ఆ 2 ఎగ్జాంపుల్స్ ఏంటంటే దేవుడు మనకు శాంపుల్ చూపించడానికి ఇచ్చాడు అది. కాబట్టి ఏమంటాడు మన హిందూ ధర్మంలో ఏమంటాడంటే, బాబు దాని ద్వారా నువ్వు తెలుసుకో. ఆ ఉ మా తురియము, ఆ ఉ మా తురియము, ఆ ఉ మా తురియము. ఓ తురియం. తురియం. జాగృత అవస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ, చైతన్యమైనటువంటి అవస్థ. జాగృత అవస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ, చైతన్యావస్థ. చతురాత్మ, 4 ఆత్మలు భగవంతుడే. ఇది విష్ణు సహస్రనామంలో తెలుసుకున్నాం. నేను ఏమంటున్నానంటే ఒక్కటి కూడా మీరు సంబంధం లేని విషయం తెలుసుకోరు, నన్ను నమ్మండి. అటు విష్ణు సహస్రనామంలో ఉన్నది మీకు ప్రూవ్ చేస్తా, ఇటు నిర్వాణ దశకంలో ఉన్నది చెప్తా, అటు భజగోవిందంలో ఉన్నది చెప్తా. ఒక్కటి కూడా నేను చెప్పేది ఏం లేదు. భగవంతుడి కృప వల్ల అన్నిటినీ కంబైన్ చేసే శక్తి వచ్చింది అంతే. గర్వించాలి, హిందువుగా పుట్టినందుకు గర్వించాలి. జై శ్రీకృష్ణ. సార్ తురియం గురించి ఒకసారి చెప్పరా సార్? తురియం అంటే చైతన్యావస్థ. చైతన్యావస్థ అంటే ఇంకా మనకు ఈ 3 కూడా, కారణ శరీరం కూడా లేనటువంటి అవస్థ. సిమ్ కార్డు కూడా పరిస్థితి ఏముంటుంది, సిమ్ కార్డు
కదా సార్. తురియం. సిమ్ కార్డ్ కూడా పడేస్తే తురియం తురియావస్థ. తురియం. తురియం అంటే ఏంటంటే సిమ్ కార్డ్ కూడా పడేయడం. జాగ్రత్త అవస్థ అంటే ఇది. స్వప్నావస్థ అంటే మనసు సుషుప్తి కూడా పనిచేస్తుంది. దాటి కదా సార్. సమాధి సుషుప్తి కూడా అనుకోవచ్చా దాటి. సార్ తుర్యం అంటే? సమాధి తురియం స్థితి అంటే అంటే తురియ అంటే ఏంటంటే ఇంకా మనకు ఈ కారణ శరీరం కూడా లేనటువంటి స్థితి. కారణ శరీరం అంటే ఏంటి? మన పాపాలు పుణ్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువల్లనే మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, ఐదర్ ఈ శరీరంలో లేస్తున్నాము లేదా ఇంకో శరీరంలో లేస్తున్నాము కదా. ఐదర్ ఈ శరీరంలో లేస్తున్నాము లేదా ఈ శరీరంలో లేవలేదు అంటే ఇంకో శరీరంలో లేస్తాం, అంతే. అలా కాకుండా మనం భగవంతుడిలో కలిసిపోతే అది తురియ అవస్థ. ఈ 4 అవస్థలలోనూ భగవంతుడే మన దగ్గర ఉన్నాడు. భగవంతుడితోటే మనం నిరంతరము ఉన్నాడు చతురాత్మ. ఈ 4 సమయాలలో కూడా చైతన్యం అనేది సాక్షిభూతంగా ఇలా చూస్తుంది మనని. నిద్రపోతున్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు హార్ట్ పనిచేస్తుంది కదా, బీపీ పనిచేస్తుంది కదా, పల్సు. గాఢ నిద్రలో ఉన్న వ్యక్తికి ప్రాణవాయువు కొట్టుకుంటుంది కదా. సో సాక్షిభూతంగా ఎవరో ఉన్నారు. ఆ సమయంలో నేనున్నాను, కానీ నేనున్నాను అన్న విషయం నాకు తెలియదు. ఆ సమయంలో ఎవరైనా నా దగ్గరికి వచ్చి ముక్కు చూస్తే గాలుస్తూ ఉంటుంది, కొద్ద పైకి లేస్తూ ఉంటుంది. ఇటు సైడ్ చూస్తే పల్స్ కొట్టుకుంటూ ఉంటుంది. హార్ట్ లబ్ డబ్ లబ్ డబ్. కొంతమందికి డబ్బు 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 అని కొట్టుకుంటుంది. మీకు ఎక్కువ మందికి లబ్ డబ్ కొట్టుకుంటుంది. మీరు డబ్బు డబ్బు అని కొట్టుకునే వాళ్ళని చూసారా? సార్ చూసాం సార్. ఏదో ఒక పిచ్చి జోకులు చెప్పాలా, లేకపోతే ఇక అసలు మొత్తం సీరియస్ టాపిక్స్. నేను చెప్పేవన్నీ సీరియస్ టాపిక్స్. దాంతో ఏదో ఒక జోక్ చెప్పాలి. సార్ డోరు చిరుతలు పెట్టుకుంటే అప్పుడు డబ్బు 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 అని వినిపిస్తుంది సార్. మీరు నాకు తెలుసు, మీ అందరి కోరిక నాకు అర్థమైపోయింది. నన్ను ఇది సార్ ఇది వేసుకోండి సార్, మీరు తీయద్దు, దీనికి ఒక డోల్ తగిలించుకోండి, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఎంత బాగుందో. ఆ సీన్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అది మీరు ఊహించుకుంటుంటేనే ఇంకా ఆనందంగా ఉంది. మేము మర్చిపోయి మీరు గుర్తు చేస్తారు సార్ అది ప్రతి ప్రసంగంలోనూ. మరి ఏం చేయాలి? నాకేమనిపిస్తుంది అంటే ఇవన్నీ చెప్తూ మిమ్మల్ని సారీ సార్ గుర్తు చేయలేదు, మీరు గుర్తు చేసుకున్నారా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఆవిడే గుర్తు చేశారు. ఇప్పుడైతే ఆవిడే గుర్తు చేశారు. కాదు, నేనేమంటున్నానంటే నాకు ఒక్కొక్కసారి భయం వేస్తుంది. ఇవన్నీ చెప్పి మీరు ఏమైపోతారు అని చెప్పి నాకు భయం వేస్తుంది అనమాట. ఇక దాని బదులు ఏంటంటే మెడలో తవలా కొట్టుకుంటాను. మీరేం చేయక్కర్లేదు, అలా కూర్చుంటే మీకు అంత పుణ్యం వచ్చేస్తుంది. మీ ఇంట్లో అందరు బాగుంటారు, మీకు డబ్బు వచ్చేస్తుంది, కుప్పలు కుప్పలుగా బంగ్లాలు వచ్చేస్తాయి, కార్లు వచ్చేస్తాయి. మీరేం చేయక్కర్లే, అలా సపోర్ట్ కొడితే చాలు. లేదా బండ గొంతులు వేసుకొని పిచ్చి పారాయణాలు చేస్తే చాలు. ఇదంతా కూడా మూర్ఖత్వం కాదా? తెలివితే పోనీ అసలు ఈ మార్గంలో రాని వాళ్ళంటే ఓకే. ఇప్పుడు మా అపార్ట్మెంట్ లో కొంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నోరు తెలిస్తే బూతులు మాట్లాడతారు. వాళ్ళకి పెద్ద వయసు వచ్చినా కూడా వాళ్ళు పెద్దగా ఎదగారు. వాళ్ళు మొన్న చెప్తున్నారు, నేను చదువుకుంటూ కూర్చుంటాను అనమాట. ఇక్కడ నేను ఒక చెట్టు ఉంది, ఆ చెట్టును అందరూ బోధి వృక్షం అంటారు. అక్కడ నేను కూర్చొని చదువుకుంటాను మా అపార్ట్మెంట్ లో. ఆ చెట్టు కింద నాకు ఎవ్వరు డిస్టర్బ్ చేయరు. నేను వస్తే పెద్ద పెద్ద వాళ్ళు కూడా అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు అనమాట. ఆయన వచ్చింది చదువుకోవడానికని వెళ్ళిపోతారు అనమాట. అక్కడ కూర్చొని చదువుకుంటా. అయితే అందులో ఒక ఆయన అంటాడు, ఎంత చదువుతావయ్యా, ఇక్కడ దాకా తింటే ఇక వామిటే అవుతుంది, ఎంత చదువుతావు అని అంటున్నాడు అనమాట. ఇప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి రండి మీకు ఆత్మతత్వం చెప్తాను అంటే నాకు ఏమన్నా వీలవుతుందా? నంబర్ 1. నంబర్ 2, అలా కాదని చెప్పి మేము అపార్ట్మెంట్ లో రామనవమి, గణేష్ పూజ ఇవన్నీ చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం, మేము మంత్రాలు అవి చదివి అందరినీ లైన్ లో నిలబడమంటాం. అందరూ శ్రద్ధగా లైన్. ఇప్పుడు ఈ జనాలు నేను ఎవరెవరైతే చెప్పానో వీళ్ళందరూ కూడా ఇట్లా శ్రద్ధగా నిలబడతారు. ఒక్కడు బూతులు మాట్లాడు, ఒక్కడు తాగడు. మామూలు టైంలో చిత్తుగా తాగుతారు. కానీ ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఎవ్వరు తాగడు, ఇట్లా వస్తారు, నిలబడతారు. అందరినీ లైన్ లో నిలబడమంట. అందరు లైన్ లో నిలబడతారు. అందరు తీర్థం తీసుకోవడానికి రానంటే పంతులు గారు అనుకుంటూ వస్తారు. అందరికి తీర్థం ఇస్తాం, సంతోషంగా తీసుకుంటారు. కొంతమంది కాళ్ళు మొక్కబోతారు, మనం దూరం పెడతాం. అలాగా ప్రతి ఒక్కడు ఇవి చేస్తే సులభంగా ఉన్నారు కదా. ఇప్పుడు నేను పోయి లేనిదొకటి ఇప్పుడు మీ నెత్తి మీద ఈ తురియము, ఈ ఆత్మతత్వము, ఈ బోధ ఇవన్నీ అవసరమా? దాని బదులు నేను కూడా అట్లాగా రండి, మా ఇంటికి రండి, ఒక అభిషేకమో ఏదో చేద్దాం. చేసిన తర్వాత అభిషేకం నీళ్ళన్నీ అందరికి ఇస్తాను. ఓకే, అందులోపల ఏం చేద్దామంటే కొన్ని రుద్రాక్షలు వేద్దాం, అక్కడ వేసి వాటికి కూడా పూజ చేద్దాం. చేసేవన్నీ మీరు వేసుకోండి. అవి కనుక మీరు వేసుకున్నారంటే మీ లైఫ్ మారిపోతుంది ఇంకా. సో ఏది బాగుంది చెప్పండి, ఇది బాగుందా అది బాగుందా? ఒకసారి ఆలోచించండి. కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చోగలం గాని ఏదో నీళ్ళు వేసుకుంటే సరిపోతుందంటే గుళ్ళకే పోతాం కదా గురువు గారు. నేను జస్ట్ జోక్ గా చెప్తున్నాను.
నేను హరిద్వార్ ఋషికేశ్ వెళ్ళినప్పుడు అందరికి అష్టధాతు ఉంగరాలు తీసుకొస్తాను అనమాట. అష్టధాతు ఉంగరాలు అవి హిమాలయాల్లో దొరికేవి కాబట్టి కొద్దిగా నాకు ఆ లోహాల మీద వాటిపైన నమ్మకం ఎక్కువ. సో అవి తీసుకొని వస్తాను. శరీరానికి మంచిది, ఇది మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో తీసుకొస్తాను. అందరు ఫ్రెండ్స్ ఎవరు అడిగినా కూడా ఇస్తాను అనమాట. 150-200 రూపీస్ ఉంటుంది కదా, పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు, అందరికి ఇస్తాను. వాళ్ళు అందరూ చాలా మంది తీసుకున్నారు. నేను అన్న ఏదైనా ఒక కోరిక కోరుకోండి, 11 days లో తీరిపోతుంది అన్న. అందరు పెట్టుకున్నారు. అందరు కూడా అబ్బా కోరిక తీరిపోయిందండి, మాకు అన్ని కోరికలు చెప్పారు. ఒక ఆయనకు ఉద్యోగం పోయి 1 year అయింది, ఆయన ఉద్యోగం వచ్చింది. ఇట్లా చాలా మంది చాలా కోరికలు తీరాయి. అందరు కూడా సంతోషంగా నాకు థ్యాంక్స్ చెప్తున్నారు. నేను నాదేముంది, నాదే ఉంగరాలు మహిమ అని చెప్పారు. తాయిత్ మహిమ అని చెప్పారు అనమాట. చెప్పినాక మా ఫ్రెండ్ ఒకడు క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన మాత్రం చాలా అప్సెట్ గా ఉన్నాడు. నేను ఏమైంది, ఆయన పేరు ఎందుకు ఇక్కడ అన్నాం, ఏమైంది మీరు ఎందుకు హ్యాపీగా లేరు అంటే అలా ఏం లేదు అన్నాడు. చెప్పండి మీరు కోరిక తీరలేదంటే అది తీరలేదు. ఏం కోరిక కోరుకున్నారు అన్న అంటే మా వైఫ్ నన్ను బాగా ప్రేమగా చూసుకోవాలని అని చెప్పాను. అంటే పిచ్చోడా, దానికి అష్టధాతువులు కాదు 100 ధాతువులు ఉన్నా సరిపోదు. నువ్వు 100 ధాతువులు ఒకరం తెచ్చినా నీకు అది కాదు, ఆ కోరిక తీరదు. నువ్వు హిమాలయాలకు కాదు దేవుడికి కూడా కొత్త పరీక్షలు పెడుతున్నావు అని చెప్పేసి అట్లాగా. ఇవన్నీ ఏంటంటే ఒక్క ధాతువు భార్యకి ఇస్తే సరిపోతుంది సార్. అప్పుడు బంగారము అనే ధాతువు భార్యకి తెచ్చిస్తే సరిపోతుంది సార్. అంటే ఆ 2-3 రోజులు, ఆ తర్వాత మళ్ళీ మామూలే, ఆ వస్తువు పాతగా అయినా కొద్ది ప్రేమ తగ్గిపోతుంది. హరే కృష్ణ గురువు గారు, ఇప్పుడు ఇందాక అన్నారు కదా ఈ జపాలు, నామ సంకీర్తనలు, విష్ణు పారాయణలు అంత అవసరం లేదన్నారు కదా. ఆ దారిలో లేకపోతే ఈ అద్వైతం అనేది అర్థమవుతుంది అంటారా? అర్థం ఈ కాదు. అద్వైతం మీరు చెప్పింది కరెక్ట్, ఎవరికి అర్థం కాదు. మీరు చెప్పింది కరెక్ట్, ఎవరికి అర్థం కాదు. అది అద్వైత మార్గం ఎవరికి అర్థం కాదు. అయితే నేనేమంటానంటే అవి చెయ్యడం కూడా వద్దు అని నేను అన్నానని మీరు అనకండి. ఆ మాట తప్పు మాట. నేను ఎప్పుడు అనను ఇవన్నీ చెయ్యకూడదు అని, నేను అనను. నేనేమంటానంటే అదే పరమార్థంగా భావించకూడదు అంటాను. అదే పరమార్థంగా భావించకూడదు అంటే ఉద్దేశం ఏంటి? అర్థం తెలియకుండా ఏది చదివి లాభం ఏంటి నాకు చెప్పండి. అందులో ఉన్న అర్థం కూడా అద్వైతమే అనేసి తెలియాలంటే అది కొంచెం చదవాలి. అద్వైతం అని తెలియాల్సిన అవసరం కూడా లేదు, కనీసం అందులో ఉన్న మామూలు అర్థం తెలిసినా చాలు. మీకు ఇప్పుడు చాలా మందిని మీరు ఇంటి దగ్గర విష్ణు సహస్రనామాలు చదువుతున్న వాళ్ళని అడగండి, ఒక 10 శ్లోకాల అర్థం చెప్పండి చాలా అని చెప్పండి. తత్వం వద్దు, తత్వం గురించి అసలు నేను మాట్లాడటం లేదు. మీరు ఎవరినైనా సరే విష్ణు సహస్రనామాల గ్రూప్స్ ఉంటాయి కదా మేడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 శ్లోకాలు చెప్పండి మనండి. లలిత సహస్రనామం గ్రూప్స్ ఉంటాయి కదా, 10 శ్లోకాల అర్థం చెప్పమనండి. సరే 10 శ్లోకాల అర్థం చెప్పకపోతే కనీసం 10 నామముల అర్థం చెప్పమనండి. చాలా కరెక్ట్ సార్. అంటే 30 సంవత్సరాల నుంచి చదువుతున్నాను, నాకు ఒక్క వర్డ్ కూడా అర్థం తెలిసేది కాదు. తర్వాత తెలుసుకున్న తర్వాత ఇది కూడా అద్వైతం లేక వచ్చిందని చెప్పిన తర్వాత దాంతో పాటు ఇది కూడా తీసుకోవడానికి నాకు ఒక దారి కనిపించింది. కరెక్ట్ మంచి పద్ధతి. అది నేనేమంటున్నానంటే కానీ ఆ మార్గంలో రారెవరు అంటున్నా నేను, అంతే. ఇప్పుడు మీరు వచ్చారు కానీ మిగతా వాళ్ళు ఎందుకు రారు? ఇప్పుడు ఈ మార్గంలోకి మీరు వచ్చే వాళ్ళలో 1 కోటి మందిలో ఒక 1% కూడా ఉండరు. ఎందుకంటే జీవితం అంతా అదే చేస్తుంటారు వాళ్ళు. మీరు చెప్పిన దాన్ని అసలు ఖండించే అవకాశమే లేదు. మీరు చెప్పిన దాన్ని వినండి నా మాట వినండి. మీరు చెప్పిన దాన్ని అసలు ఖండించే అవకాశమే లేదు. ఎందుకంటే కొంతమంది ఇందులోకి వస్తారా, మార్గంలోకి వస్తారు, గ్యారంటీకి వస్తారు. ఎందుకు రాదు? తప్పకుండా వస్తారు. కానీ అందరు ఇందులోకి వస్తారా? రారు. 99.9999% అంటే 1,00,000కు 1,00,00,000కి ఒకళ్ళు వస్తారు అంతే. ఒక్కరే ఉంటారు అనుకుంటాను గురువు గారు. 100కి ఒకరు ఉండాలి, చాలా ఎక్కువ. 100కి ఒకరు ఆత్మతత్వం తెలుసుకుంటే చాలా గ్రేట్. సో అట్లా ఉండదు. కోట్లకు ఒక 10 కోట్లకు ఒక 2-3 ఉంటారు. సో చాలా తక్కువ ఉంటుంది. అయితే నేనేమంటాను, ఇవేమి తప్పు కాదు. దేవుడికి దండం పెట్టడం తప్పు కాదు, దేవత అర్చన తప్పు కాదు, నిత్య పూజలు తప్పు కాదు, గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకోవడము తప్పు కాదు. ఇవేవి కూడా తప్పు కాదు, మనల్ని పవిత్రంగా చేసేటటువంటి ఆయుధాలు. అయితే వీటి దగ్గర మనం ఆగిపోతే తప్పు. ఉదాహరణకి దేవుడి గుడిలోకి వెళ్ళి మీరు పక్కవాడిని తోస్తే కరెక్టా? ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, పారాయణం కోసం 3-4 4 లేస్తారు, మొహాలు కలగరు, సరిగ్గా ఏ పనులు కావు. వాళ్ళు కూర్చొని ఈ పిచ్చి పారాయణాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? అది కాక చేస్తూ నేనింత నువ్వంతా, నువ్వు ఈ చీర కట్టుకో, నేను ఆ చీర కట్టుకో, ఇక్కడ ఆగిపోతారు. హంగుల దగ్గర, ఆరుపాటల దగ్గర ఆగిపోతారు. మీరు కన్నప్ప అంటే కొత్త కన్నప్ప కాదు, నేను పాత కన్నప్ప సినిమాలో అతను మరి నోట్లో ఉన్న నీళ్లు దేవుడి మీద పోసాడు, దాన్ని ఎవరు తప్పు అనుకోలేదు. ఎందుకోసం అంటే
భక్తి అనేది ప్రేమ. ఆ ప్రేమని మీరు సరిగా చూపిస్తే మంచిదే, తప్పు అస్సలు కాదు, చాలా మంచి మార్గం. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అది గొప్పది. ఏదైతే భక్తి ఉంటుందో ఆ భక్తి అనేది గనక పరాకాష్ఠకి వెళ్ళిపోతే చాలా సులభం, అది చాలా మంచిది. అది ఇప్పుడు పోతన ఆయనకు భక్తి, ఆయనకు జ్ఞాన మార్గం తెలియదు, కానీ మరి ఆయన ఎన్ని జ్ఞాన మార్గంలో ఉన్న గొప్ప సత్యాలు, జ్ఞాన యోగులు చెప్పలేని సత్యాలు భక్తి యోగులు చెప్పగలిగారు. సో మీరు అన్నదానికి ఆ చిన్న కరెక్షన్ చేసుకోవాలి. మీరు ఏంటంటే ఎప్పుడు వద్దనను, ఆ స్థాయిలో ఆగిపోయి వాటిని రొటీన్ గా చేయడం అంటే యాంత్రికంగా చేయడానికి నేను వ్యతిరేకి. ఒకటే గుర్తుంచుకోండి, హిందూ ధర్మంలో వచ్చిన ప్రతి పద్ధతి ఏంటమ్మా, ఈ అద్వైతానికే దారి తీయాలి అని చెప్పనే ఆలోచన రావాలి. అది ఆటోమేటిక్ వస్తుంది. మీరు దానికోసం కష్టపడక్కర్లేదు. భగవంతుడు ఏమన్నాడు తెలుసా, ఎవరైతే అనన్య భక్తితో నన్నే పూజిస్తారో వాళ్ళకు బుద్ధి యోగం ఇచ్చే బాధ్యత నాదే అన్నాడు. సో కాబట్టి బుద్ధి యోగం లేదా జ్ఞాన యోగం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్ కే రాదది, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా వస్తుంది. ఎట్లా వస్తుంది, భగవంతుడు భక్తిలో పరాకాష్ఠకి వెళ్ళిన వాళ్ళకు ఆటోమేటిక్ గా జ్ఞానం ఇస్తాడు. దానికోసము శ్రీనివాస్ లాగా చదువుకోవాలా, ఇంకొకళ్ళలాగా విద్యార్థులు అవ్వాలా అవసరం లేదు. భక్తి యోగంలో పరిపూర్ణత మీరు చెందారా అని చెప్పేది ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయాలి. ఏ విధంగానైతే మీరాబాయి విషం తాగింది, రానా నే విష దియా మానో అమృత దియా, రానా నే విష దియా మానే అమృత దియా, वो तो गली गली हरी गुन गाते रहे, ऐसी लागी लगन मीरा हो गई मगन, मीरा रानी दीवानी कहाने लगे, महलों में पली बन के जोगन चली, वो तो गली गली हरी गुन गाने लगे, ऐसी लागी लगन మీరా హోగై మగన్. ఆమె ప్రేమ ఎవరికి వస్తుంది, భర్త విషమిచ్చాడు కానీ ఆమె ఏం పట్టించుకోలేదు. మెహల్స్ లో పుట్టి బన్కే జోగన్ చలి ఒక యోగినిగా మారిపోయి, మహల్లలో పుట్టినప్పటికీ కూడా ఒక యోగినిగా మారిపోయి సర్వసంగ పరిత్యాగినిగా మారిపోయినటువంటి ఆమె గురించి తెలుసుకుందాం. బన్కే జోగన్ చలి. ఆమెను అందరు ఏమన్నారు, ఆమె పిచ్చెక్కింది అనుకున్నారు ఆమెకి, కానీ ఆమె ఏమనుకున్నది, ఓతో గలీ గలీ హరి గున్ గానే లగే. ఆమె ప్రతి గల్లీలో భగవంతుడి యొక్క పాటలు పాడుతూ ఉన్నది. తిరుప్పావైలో చూడండి ఎంత భక్తి ఉందో. భక్తి ఉంది, జ్ఞానం ఉంది, కానీ భక్తిని సరిగా అర్థం చేసుకున్న వాడికి జ్ఞానం ఆటోమేటిక్ వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే భక్తి లేక కదా. వీటన్నిటిని హంగులాగా ఆర్భాటంలాగా ఒక పనిలాగా చేస్తాం మనం. నిత్య పూజ నేను అలా చెయ్యను అంటే ఓకే మంచిది, చాలా గ్రేట్, నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ ఎక్కువ మంది చేసే పద్ధతికి నేను చెప్తున్నాను. ఈ హంగులు ఆర్భాటాలు వీటన్నిటిలో ఏముంది, ఇప్పుడు మీరు వెళ్ళి గుడి లోపల పూజ చెప్పండి, వెళ్తాము పారాయణ చేస్తామంటారు, కానీ ఆ మ్యాచింగ్ చీరలు, మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ నెక్లెస్లు కట్టుకోవడంలోనే ఎక్కువగా శ్రద్ధ చూపిస్తుంటారు. అది మాత్రం ఒప్పుకుంటాను సార్. ఆలయ దర్శనం కరెక్టా, ఆలయ దర్శనం కరెక్టా, ఏకాదశి నాడే వెళ్ళి దేవుడిని చూడాలా? దేవుడు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి సమయంలో కేవలం ఏకాదశి నాడే దేవాలయం వెళ్ళడం ఎందుకు? హడావిడిగా కోరికలు తీర్చే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎందుకు? మీ ఇంటి దగ్గర ఒక ఆలయాన్ని శుభ్రపరచచ్చు కదా. కాబట్టి నా మాటల్ని తప్పర్థం చేసుకోకండి. కర్మకాండలను నేను నిరసించను, కానీ కర్మకాండల రూపంలో జరుగుతున్నటువంటి మోసాలకి నేను వ్యతిరేకమని చెప్తున్నాను. కొంచెం నేను కూడా ఒప్పుకుంటా సార్. వెళ్ళి అక్కడ తొక్కిస్లాట్ లో చూసి వాళ్ళతో కొట్లాడుకొని ఆ దేవుని చూసి వచ్చి ఇంట్లో సుస్తుగా పడుకొని వంటలు చేయకుండా ఉండేది తప్పే అనుకుంటా. నేను కూడా ఒప్పుకుంటాను. ఇవన్నీ ఇలాంటివి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఈ మఠాలు పీఠాలు వీళ్ళలో ఒక్కడైనా అద్వైతం గాని ఆత్మతత్వం గాని చెప్తారా? ఇక్కడ 70 అక్కడ 70 అక్కడ 70 ఇక్కడ 70 ఎక్కడ ఉండి అక్కడ ఉండి అక్కడ ఉండి ఇక్కడ ఉండి. అదే మీరు ఋషికేష్కి వెళ్తే మరి ఎందుకు మీకు అక్కడ మఠాలు కనిపిస్తాయి? అక్కడ కేవలం మీరు డొనేషన్ చేసిన డబ్బులే గాని వాళ్ళు ఎవడు మిమ్మల్ని పీడించుకు తినడే. మీరు ఉత్తరకాశీకి వెళ్ళి చూడండి, ఉత్తరకాశీ ఇది హబ్ ఆఫ్ స్పిరిచువలిజం. సో నేనేమంటున్నానంటే మీకు ఇప్పుడు అదే వశిష్ఠ గుహ ఉంది, వశిష్ఠ గుహకి వెళ్తే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ ఎవరు లేరు, ఒక వ్యక్తి నేను ఇది చెప్పాను ఆల్రెడీ, ఆయననే అభిషేకం చేసుకుంటూ అలా ఉండిపోతున్నాడు, అంతే ఆ తన్మయత్వంలో ఉండిపోతున్నాడు. గంగా నది ఒడ్డున కూర్చున్నాడు, తను ఒక్కడే.
ఎవరి దగ్గర హంగు లేదు, ఆర్భాటం లేదు, కోరికలు లేదు, ప్రశాంతంగా ఉన్నాడు ఆయన. సో నిశ్చల తత్వం ఎందుకు రాదు? నిశ్చల తత్వం తప్పకుండా వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. కాకపోతే ఏంటంటే దానికి కావాల్సినటువంటి ఆ యాంత్రికమైనటువంటి పనులను కోరికలతో చేయడాన్ని నేను గ్రహిస్తాను, అంటే అసహ్యపడతాను. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? విశిష్టాద్వైతం అంటే దాని గురించి బ్రీఫ్ గా చెప్తాను. ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం, ఇవి 3 మెట్లు. ముందు ద్వైతం, తర్వాత విశిష్టాద్వైతం, తర్వాత అద్వైతం. ఇవి 3 మెట్లు. మొదటి 6 చాప్టర్స్, తర్వాత 6 చాప్టర్స్, చివరి 6 చాప్టర్స్. మొదటి 6 చాప్టర్స్ లో ఏంటంటే ద్వైతం, నేను వేరు దేవుణ్ణి వేరు. ఓకే, నేను కర్మకాండలు చెయ్యాలి, సో కర్మయోగం. రెండోది విశిష్టాద్వైతం, నేను దేవుడిలో భాగం కానీ దేవుడు నాకంటే శక్తిమంతుడు. మూడవది నేను దేవుడికి తేడా లేదు అనేది ద్వైతం, అద్వైతం. నాకు దేవుడికి ఇంకా ఏ విధమైనటువంటి తేడా లేదు అని చెప్పేది. అంటే మనం ఏం చేయాలి, మన గమనం ఎలా ఉండాలి? ద్వైతంలోంచి విశిష్టాద్వైతం నుంచి అద్వైతంలోకి మనం మారగలగాలి. ఇది ఏ రామానుజం ఇచ్చిన థియరీనో, తర్వాత ఆయన పేరుంది శంకరాచార్య ఇచ్చిన థియరీనో కాదు, మధ్వాచార్య వీళ్ళు చెప్పిన థియరీ కాదు. వాళ్ళు ఒక్కొక్క థియరీని సపోర్ట్ చేశారు అంతే. వాళ్ళు మధ్వాచార్య ఉన్నాడు, ఆయన ద్వైతాన్ని సపోర్ట్ చేశాడు. రామానుజాచార్య ఉన్నాడు, ఆయన విశిష్టాద్వైతాన్ని సపోర్ట్ చేశారు. శంకరాచార్య ఉన్నాడు, ఆయన అద్వైత సపోర్ట్ చేశారు. బట్ దీస్ పీపుల్ ఆర్ నాట్ ప్రపోనెంట్స్ ఆఫ్ దోస్ థింగ్స్. అవి ఆల్రెడీ ఉన్నాయి, మన మతంలో ఆల్రెడీ ఉన్నాయి. అవి ఉన్న వాటిని వీళ్ళు సపోర్ట్ చేశారు అంతే. ముందు క్రమ పద్ధతిలో మనం ఏంది, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏబిసిడీలు నేర్చుకుంటాం, తర్వాత 10th వచ్చిన తర్వాత వేరేవి నేర్చుకుంటాం, ఇంటర్ తర్వాత స్పెషలైజేషన్స్ చేస్తాం, తర్వాత డాక్టరేట్లోకి వెళ్తాం. అదే విధంగా జీవితంలో క్రమ పద్ధతిలో ఎదుగుతాం మనం. ముందు నేను వేరు దేవుడు వేరు, తర్వాత నేను దేవుడిలో భాగము అని చెప్పేసి గుర్తిస్తాం. ఆ తర్వాత చివరికి అంటే మనం విశ్వరూప సందర్శన యోగం గాని, విభూతి యోగం గాని, అంటే రెండోది భక్తి యోగంకి వచ్చేసరికి నేను దేవుడిలో భాగము అని చెప్పేసి గుర్తిస్తాం. జ్ఞాన యోగంలోకి వచ్చేసరికి ఏంటి, 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో ఏం చెప్పాడు, మొత్తం నేనే అని చెప్పేశాడు. కాబట్టి నువ్వు నేనే, ఇంకా నాకు నీకేం తేడా లేదు. పురుషోత్తముని యొక్క ప్రాప్తి నీకు కావాలి. నువ్వు జీవుడివి దేవుడిలో కలిసిపో, నరుడివి నారాయణుడిగా మారిపో, మానవుడు మాధవుడుగా మారిపో, పురుషుడివి పురుషోత్తముడిగా మారిపో. అది జ్ఞానయోగం. సో ఆ చిన్న తేడాతోటి 3 ఉంటాయి, కానీ 3 కూడా అది క్రమ పద్ధతిలో ఒక దాంట్లోంచి ఇంకో దాంట్లోకి దారి తీయవలసిందే. దీనికి మన రామకృష్ణ పరమహంస చెప్పిన ఉదాహరణ కూడా మీ అందరికీ చెప్పాను. ఏమని, ఒక ఉప్పు బొమ్మ సముద్రం ఎలా ఉంటుంది అని చెప్పి చూద్దామని చెప్పి బయలుదేరింది. ఇది ద్వైతం అన్నమాట. నేను వేరు సముద్రం వేరు, సముద్రం ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి బయలుదేరింది. అలా వెళ్ళి 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 సముద్రం దగ్గరికి వెళ్ళగానే ఉప్పు వాసన వచ్చింది. ఈ సముద్రానికి నాకు ఏదో సంబంధం ఉంది, ఖచ్చితంగా సంబంధం ఉండాలి అనుకుంది. దీన్ని విశిష్ట అద్వైతం అంటారు. అంటే నాకు దేవుడికి సంబంధం ఉంది, మేమిద్దరము ఏ సంబంధం లేకుండా లేము అనేదాన్ని విశిష్ట అద్వైతం అంటారు. దగ్గరికి వెళ్ళి సముద్రాన్ని చూసిందట ఆ ఉప్పు బొమ్మ. చూసి లోపల దూకి లోపల ఏముందో డీప్ గా చూద్దామని లోపలికి వెళ్ళిపోయింది. లోపల దూకగానే కలిసిపోయింది, భగవంతుడిలో కలిసిపోయింది. ఈ విధంగా మొదట ప్రయాణం ప్రారంభించినప్పుడు అది ద్వైతము, నాకు దేవుడికి సంబంధం ఉంది అనుకున్నప్పుడు విశిష్ట అద్వైతము, దేవుడిలో కలిసిపోయినప్పుడు విశిష్ట అద్వైతము, పూర్తి స్థాయి అద్వైతం. ఆ పూర్తి స్థాయి అద్వైతంలో అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సర్వం ఖల్విదం బ్రహ్మ, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, ఇవన్నీ ప్రూవ్ అయ్యేది అక్కడ. దీన్ని మనం ఇంకో ఉదాహరణలో కూడా చెప్పుకున్నాం. ఒక అల ఇలా లేచి చూసిందట, అబ్బో నేను వేరు సముద్రం వేరు, నాకు సముద్రంకి సంబంధం లేదు, నేను అశాశ్వతం, నేను ఎగిరి పడిపోతూ ఉంటాను, కానీ సముద్రం ఇంత పెద్దది, శాశ్వతం. సముద్రం శక్తి చాలా ఎక్కువ, నా శక్తి చాలా తక్కువ. దీన్ని ద్వైతము అంటారు. నేను వేరు దేవుడు వేరు. కొద్దిసేపటికి అలా అనుకుందట, నేను సముద్రంలో భాగంనే కదా, సముద్రంలో శక్తి నాలో కూడా ఉంది అని చెప్పి గుర్తించింది. దాన్ని విశిష్ట అద్వైతము అంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఆలోచించడం మొదలెట్టింది. అది ఆలోచించి, నేను వేరు సముద్రం వేరు ఎట్లా అవుతాం, నేనే సముద్రాన్ని, వాళ్ళు ఇక్కడ అలా ఉంది అక్కడ సముద్రం ఉంది అని ఎవడన్నా అంటాడా? మొత్తంని సముద్రం అనే అంటారు. కాబట్టి నేను సముద్రాన్ని, నన్ను ముట్టుకున్న ఉప్పు నీరే, మధ్య భాగంలో ముట్టుకున్న ఉప్పు నీరే, ఎక్కడ ముట్టుకున్న సముద్రం మొత్తము కూడా భగవంతుడు అనుకుంటే, మనం అందులో ప్రతి బిందువు అనుకుంటే మనమంతా కూడా సముద్రమే, మనమంతా కూడా పరమాత్మమే, పరమాత్మకు మనకు తేడా లేదు. దీన్ని అద్వైతము అంటారు.
సో విశిష్టాద్వైతంలోంచి అద్వైతంలోకి వచ్చాం, ద్వైతంలోంచి విశిష్టాద్వైతంలోకి వచ్చాం. జై శ్రీకృష్ణ. ఇప్పుడు జనాలు నిద్రలోకి వెళ్ళారా లేకపోతే తురియ అవస్థలోకి వెళ్ళారా అనేది తెలియడం లేదు నాకు. అదే చాలా బాగున్నాయి ఉదాహరణలు. మాట్లాడకుండా అలాగే వింటున్నాం సార్, దీర్ఘంగా ఇంట్రెస్ట్ గా వింటున్నాం సార్. అదే నా భయం ఏంటంటే నిద్రలోకి వెళ్ళారా, నిద్రావస్థనా దీన్ని తురియావస్థనా ఏదంటారు అనేది కొద్దిగా నేను డౌట్ పడుతున్నాను. అప్పుడప్పుడు కొద్దిగా డౌట్ వస్తుంది నాకు, ఇది నిద్రావస్థనా ఇది తురియావస్థనా అని. ఇవాళ కాపుకుందామా ఇంకా? అమ్మ లక్ష్మి గారు చెప్పండి. జాగృత అవస్థ సార్. లేదు, తన్మయావస్థ. తన్మయావస్థ సార్ అంటే సంతోషపడతారు. మోక్షమే కదా సార్, తురియ అవస్థ అంటే మోక్షమే కదా సార్. సరేనా? చెప్పండి. కోరిక కూడా పడిపోవటం తురియ అవస్థ కదా సార్. దానికోసం వెయిటింగ్ అంటున్నాను సార్, తురియ అవస్థ కోసం. అదే డౌట్ వచ్చింది మాట్లాడుతూ ఆల్రెడీ మీ అందరికి మోక్షం వచ్చింది, నేనేమి ఇక్కడ చెప్పుకుంటూ నేను ఇక్కడ ఆగిపోయాను. సో ఇక మిగిలిపోయిన వాళ్ళందరికీ తబలా కొట్టేనే తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నాను అన్నమాట. ఓకే, అందరూ ఇంకా చక్కగా రెస్ట్ తీసుకోండి. రేపు మళ్ళీ సంపూర్ణ వేదసారం మనం తెలుసుకుందాం. గుర్తుంచుకోండి, ఇవన్నీ వేదం నుంచే వచ్చాయి. వేదమే మూలము. వేదం తెలుసుకుంటే వేదంలో ఉన్న అత్యంత శక్తి ఏదైతే ఉంటుందో అది శబ్ద శక్తిలో, తరంగాల శక్తిలో, పరబ్రహ్మ శక్తిలో అది ప్రతి చోట కూడా వ్యాపించి ఉన్నది. ప్రపంచం ఉన్నదంతా కూడా వేదమే. ఎందుకంటే భగవంతుడు వేదమే అయి ఉన్నాడు. భగవంతుడికి వేదమునకు తేడా లేదు. భగవంతుడు వేద స్వరూపుడు. వేద ఇశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్ వేద విదేవతాని అని ఏదైతే చెప్పుకుంటామో మనము, భగవంతుడే వేదాలలో ద్వారా తెలుసుకునేది ఆయనే, వేదాలు ఇచ్చింది ఆయనే, వేదాలే ఆయనే అయి ఉన్నాడు. అటువంటి అద్భుతమైనటువంటి వేద సారాన్ని రేపు రాత్రి 9 గంటలకు తెలుసుకుందాం. అంతవరకు కూడా అందరికీ కూడా ఆత్మస్వరూపం మెల్లమెల్లగానైనా సరే అర్థం కావాలని, అందరూ కూడా వివేకం అనే మాటని ఈరోజు అర్థం చేసుకున్నారని, దానికి తగ్గటువంటి ఆలోచనలో వెళ్ళాలని, ప్రతి ప్రవచనాన్ని 4 సార్లు 5 సార్లు వింటే కానీ ఇవి నెత్తిలోకి ఎక్కవు. వీలైనన్ని సార్లు వినండి. కనీసం డౌన్లోడ్ చేసుకొని ఆడియో ఫైల్లో అయినా వినండి అని ఎన్నో సార్లు చెప్పాను. అలా అయినా వినండి. లేకపోతే ఈ ఆత్మతత్వం అంత తొందరగా అర్థం కాదు. అర్థం కాని దాన్ని ఎన్నిసార్లు మళ్ళీ కొత్తగా చెప్పడం కష్టమవుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ తత్వాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. శుభం భూయాత్. శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.